హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనము 29th జూన్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ, తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే, సీరియస్గా నేను ఎలాగైనా యూపీఎస్ క్రాక్ చేయాలి, హిందూ రోజు అనలైజ్ చేస్తూ ఉండాలి, మల్టిపుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని సీరియస్గా ఉంటున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అయ్యే విధంగా మనం క్వాలిటేటివ్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా రోజు కూడా మనం అందిస్తూ ఉన్నామండి. సో రెగ్యులర్గా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి బెస్ట్ విషెస్ ఫర్ యువర్ గ్రాండ్ సక్సెస్. అలాగే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి మీకోసం అందిస్తున్న ప్రత్యేకమైన కోర్సెస్ గురించి మనం తెలుసుకుందాం. తరువాత మనం కోర్సులోకి, అదే మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రైమర్లీ మనం తీసుకుంటున్నప్పుడు మనము రెండు అతి ముఖ్యమైన ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నామండి. ముఖ్యంగా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 స్టాండర్డ్, అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎగ్జామ్ అనేది 3 ఫార్మేట్: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అనేది మీ క్యారెక్టర్, మీ యొక్క అబిలిటీ, మీ యొక్క ఐడియాలజీ, దాంతో మీ యొక్క సక్సెస్ అనేది డిపెండెంట్ అయి ఉంటుంది. పర్సనల్ వెల్బీయింగ్ అని చెప్పాలి, పర్సనాలిటీ టెస్ట్ అంటాం. మరి ప్రిలిమ్స్ అనేది ఆప్షన్ టైప్ ఉంటుంది, ఇది క్వాలిఫైయింగ్. అంటే ఏంటంటే ప్రిలిమ్స్ అనేది మీకు ఎంట్రీ పాస్ లాంటిది, ఖచ్చితంగా ఎంట్రీ పాస్ ఉండాలి కదా అలా. కాకపోతే మెయిన్స్ అనేది మీకు ర్యాంక్ హోల్డర్, అంటే మీరు సాధించే ర్యాంక్ అనేది మెయిన్స్లో మీరు ఎలా రాస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకోసమే తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతంగా ఉపయోగపడే విధంగా 2 మెయిన్స్ ఇనిషియేటివ్స్ మీకోసం మనం తీసుకొస్తున్నాం. అందులో మొట్టమొదటిది ద అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. ఇవి 2 విధాలుగా మనం విభజించున్నాము. ఒకటి, ప్రారంభ దశలో స్టార్టింగ్ ప్రిపరేషన్ స్టేజ్లో ఉంటున్న వారందరూ కూడా జూలై 1న మన కోర్స్ స్టార్ట్ అవుతుంది. జూలై 1 నుండి కూడా అతి ముఖ్యంగా మీకు డిసెంబర్కి అంతా కూడా కంప్లీట్ మెయిన్స్ సిలబస్ పైన మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. సిలబస్ ప్రకారం మీకు ఒక టైం టేబుల్ ఇచ్చి, ఆ టైం టేబుల్ ప్రకారం డైలీ మీకు ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా రాయాలో చెప్పి, ఆ సిలబస్ని మీరు ఎలా కవర్ చేయాలో చెప్పి పూర్తి గైడెన్స్తో మీకు స్టార్టింగ్ ఇప్పుడే ప్రారంభమవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అద్భుతంగా యూస్ అయ్యే ఒక క్వాలిటేటివ్ ఇనిషియేటివే ఇది. ఇది 1 జూలైకి అంతా స్టార్ట్ అవుతుంది. త్వరపడండి, ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఇది చాలా కఠినమైన పరీక్ష అయినా సరే మనం అంతకంటే కఠినంగా మనం ప్రయత్నించినప్పుడు ఆ యొక్క సక్సెస్ అనేది మీకు ఈజీగా అనేది వచ్చేస్తుంది. సో అందులో ముఖ్యంగా డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, మోడల్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్, ఈ యొక్క కోర్స్ అనేది మీకు 2 మోడ్స్లో ఉంటుంది. ఒకటి ఆన్లైన్లో నేనే పర్సనల్గా అనేది మీకు ఇనిషియేటివ్ తీసుకొనేసి రావడం అనేది జరుగుతుంది. 10,000 రూపీస్ అనేది మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆఫ్లైన్లో హైదరాబాద్లో మీకు ఏంటంటే ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నాము. దాని యొక్క ఫీజు అనేది 15,000. మన వద్దన కోర్స్ ఏదైనా సరే లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సెస్. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ కోర్సెస్ అన్నమాట. తర్వాత మనం చూస్తున్నాము అంటే యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఇయర్ లాంగ్ టెస్ట్ సిరీస్ అండి. ఇది ముఖ్యంగా ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసి 1 or 2 అటెంప్ట్స్ ఇచ్చి మీరు ప్రిపరేషన్ స్టేజ్లోనే ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మీకు కొత్తగా చదవడానికి ఏమీ ఉండదండి. అలాంటప్పుడు మీరు మీ యొక్క ప్రిపరేషన్ని బెటర్గా చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే మాక్ టెస్ట్ రాస్తే బెటర్గా ఉంటుంది. అలాంటిది ఇయర్ లాంగ్గా మీకు సిలబస్ ఇచ్చి వీక్లీ ఒక మాక్ టెస్ట్ జరుగుతున్నప్పుడు మీకు చదవడానికైనా మోటివేషన్, అలాగే రెగ్యులర్గా మీరు నెక్స్ట్ సక్సెస్ అవ్వడానికి అనేది ఒక క్వాలిటేటివ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. చాలా స్టూడెంట్స్ హైదరాబాద్ ఇంకా ఇతర ప్లేసెస్ నుంచి కూడా మీరు ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి ఒక ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోర్స్ అనేది మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఇందులో ఒక స్పెషల్ ప్యాకేజ్ ఉంది. ఏంటంటే మీకు ఆల్ ఇండియా ర్యాంకర్ తరపు నుంచి కూడా మీకు స్పెషల్ మెంటార్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కరెంట్లీ సర్వీస్ ఉన్న వారి దగ్గర నుంచే మీకు ఏంటంటే గైడెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికైనా ఫీజ్ అనేది 15,000 రూపీస్. ఇతర ఇన్ఫర్మేషన్ మీకు ఏమన్నా కావాలి అనుకున్నారంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. తగినటువంటి ఇన్ఫర్మేషన్ వారే మీకు అందిస్తారు. ఎస్ఏ అండ్ జనరల్ స్టడీస్, వీక్లీ టెస్ట్, క్రిటికల్ అనాలిసిస్, ఫీడ్బ్యాక్, మోడల్ అనాలిసిస్ అన్నీ కూడా ఇస్తాం మనం. వీటికి చాలా ఎఫెక్టివ్గా అనేది ఉంటుంది. సో యూ క్యాన్ బై ఫర్ యువర్ బెటర్ ప్రిపరేషన్. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది మీకు జూలై 1 రానున్నది, ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. సో ఆఫ్లైన్లో యూపీఎస్సీ తీసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఎందుకంటే 80,000 రూపీస్ మనకు ఫీజు ఛార్జ్ చేస్తున్నాం. 1 జూలై నుంచి మీకు ఫీజు అనేది 20,000 హైక్ అనేది అవుతుంది. అంటే 1 lakh అనేది టర్న్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వారికి ఇది సరైన సమయము. సో మీరు నెలకి 10,000 చొప్పున ఈఎంఐ కట్టుకుంటూ కూడా కోర్స్ తీసుకోవచ్చు. లేదంటే సింగిల్ టైం పేమెంట్లో మీరు
70,000 పే చేసి కూడా కోర్స్ తీసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన యూపీఎస్సీ కోర్స్ ఇది. ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో స్టార్ట్ అయిపోయాయి అండి. సో 30th జూన్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. తర్వాత ఫీజ్ అనేది రివైజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆన్లైన్ పద్ధతిలో ప్రిపేర్ అవ్వాలనుకున్న వారందరికీ కూడా ఫీజు అనేది 60,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. నెలసరి మీకు 5,000 చొప్పున ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సింగిల్ టైం పే చేస్తున్న వారికి 10,000 రూపీస్ దాకా డిస్కౌంట్ అనేది అందిస్తూ ఉన్నాము. ఫీ అనేది మీకు 30th జూన్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అలాగే 1st జూలైకి అంతా జాయిన్ అవుతున్న వారు లోగా జాయిన్ అవుతున్న వారికి ఏంటంటే 10,000 రూపీస్ తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మీకు 10,000 హైక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఆన్లైన్ అనేవారు కూడా ఇంకా మీరు కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఏం చేయాలో అనే ఆప్షన్స్తో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక ఐడియాలజీతో ఉన్నారు అంటే దిస్ ఈస్ యువర్ రైట్ ఆప్షన్ అండ్ రైట్ టైం అండి. సో యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. సరే, సో మనము ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. వెళ్ళడానికి ముందు మనం రోజు కూడా ఒక పీవైక్యూ అనేది చూస్తున్నాం. సో అలాంటిది 2023లో ఒక కఠినమైన పేపర్ అనేది చాలా స్టూడెంట్స్ ఫేస్ చేశారు. అలాంటి ఒక పేపర్లో అడిగిన ఒక అద్భుతమైన క్వశ్చన్నే మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ని చదువుదాము. ఇలాంటి ఒక క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలనేది మీకు ఎలిమినేషన్ పద్ధతి మనం ఎలా ఉపయోగించాలనేది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చదవడానికి ముందు ఒక విషయాన్ని ఓవర్వ్యూ చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. సో తర్వాత ఏంటంటే ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏది అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్ కరెక్ట్ అని. ఇక్కడ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అని. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, 2 ఆప్షన్లు ఏంటంటే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 2 కూడా కరెక్ట్ అని చెప్తున్నారు. అవునా కదా? సో అంటే ఎలిమినేషన్ పద్ధతిలో ఏంటంటే మీకు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ని మీరు ఒక క్వశ్చన్గా చదవాలి. అంటే ఫస్ట్ మనకి ఏంటంటే 2 స్టేట్మెంట్ తెలిస్తే తప్ప ఆన్సర్ చేయలేము, అదొక విషయము. అలాగే ఏంటంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 నాకు కరెక్ట్ అనిపించింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా 2 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతుంది. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు నాకు ఏదైనా ఒక స్టేట్మెంటే తప్పు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 ఆప్షన్లు ఏంటంటే 2 స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ 2 ఆప్షన్లో ఎనీ 1 స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఏమిటండి అది? ఎనీ 1 స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఏంటది? ఎనీ 1 స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు మనకి ఇలాంటి ఒక క్వశ్చన్ రాసేటప్పుడు మనకు తెలుస్తున్న టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 2 స్టేట్మెంట్స్లో ఏదైనా తప్ప అనేది మీ మైండ్లో ఉండాలి. అంటే నీట్గా చదివి ఈ 2 స్టేట్మెంట్లో ఎనీ 1 రాంగ్ ఆన్సర్ చేసే ఒక మెథడ్ ఉంది ఈ క్వశ్చన్కి. ఆ మెథడే నేను మీకు చెప్తున్నాను. హ్యాక్స్ అంటాం, ప్రిలిమ్స్ హ్యాక్స్ అంటాం. చాలా అద్భుతమైన మెథడ్ ఇది, ఎక్కడా కూడా మీరు తెలుసుకోలేరు. సో అందుకే నేను పర్టికులర్గా చెప్తున్నాను మీకు. చూడండి, ఎనీ వన్ ఈస్ రాంగ్, ఎనీ వన్ ఈస్ రాంగ్ అని మనం చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఖచ్చితంగా స్టేట్మెంట్స్ మనకి తెలియకపోతే ఆన్సర్ చేయలేము, పక్కన పెట్టండి. మీరు స్టేట్మెంట్స్ తెలిసిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పుగా ఉంది అనేది మీరు గెస్ చేశారు అంటే మీకు ఆన్సర్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, ఫస్ట్ 2 ఆప్షన్లో 2 కరెక్ట్ అని ఉన్నాయి. మిగతా 2 ఆప్షన్లో ఏదో ఒకటి మాత్రమే తప్పు. స్టేట్మెంట్ 2 ఈస్ రాంగ్ లేదా స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్ అంటే ఏదో ఒకటి మాత్రమే తప్పు ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ పాసిబిలిటీలో ఏంటంటే మీకు క్వశ్చన్లో ఖచ్చితంగా ఏంటంటే 2 తప్పు అయ్యే అవకాశాలు లేవు. సో ఇలాంటి ఒక క్వశ్చన్ ఫార్మేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్వశ్చన్ ఫార్మేట్ అర్థం చేసుకున్నా అంటే ఎగ్జామ్ ఈజీ అండి. అలాంటి ఒక టెక్నికే ఇప్పుడు మీకు హ్యాక్ చెప్తున్నాను, ప్రిలిమ్స్ హ్యాక్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇందులో ఏంటంటే చూడండి, ఇందులో 2 రాంగ్ అనే ఛాన్స్ అనేది పాసిబిలిటీయే లేదు. 2 రాంగ్ స్టేట్మెంట్ లేదు. అంటే ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒకటి తప్పు అయి ఉండాలా, లేదంటే 2 కరెక్ట్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఏంటంటే చూడండి, మనం వెళ్ళాల్సింది ఏంటి? ఈజియెస్ట్ మోడ్ ఆఫ్ ఆన్సరింగ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు ఎనీ 1 స్టేట్మెంట్ రాంగ్ అని చూడాలి. సో ఇప్పుడు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 చదువుతున్నప్పుడు ఏదైనా తప్పుపోతుందా అని జాగ్రత్తగా చదివామంటే పొరపాటున ఒక స్టేట్మెంట్ తప్పు అయిందంటే కళ్ళు మూసుకొని మీ ఆన్సర్కి వచ్చేవచ్చు. సో చూడండి ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ డిపాజిట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ టు దేర్ ఇన్వెస్టర్స్ ఈజ్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద ట్యాక్స్ బట్ డివిడెండ్ ఈజ్ ట్యాక్సబుల్. సో ఇక్కడ ఏంటంటే ఏమంటున్నారంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఏమిటండి? అది డిపాజిట్లో వస్తున్న ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఏమిటంటే చూడండి, నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను, 1 lakhs పెట్టుబడి పెట్టాను. ఈ 1 lakh కూడా నాకు ట్యాక్సబులే. ఈ 1 lakhలో నాకు ఎంతో కొంత ఒక 10,000 వడ్డీ వస్తుంది అనుకోండి, ఆ 10,000 వడ్డీ కూడా ట్యాక్సబులే కదా. సో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో ఏంటంటే ఇన్వీట్స్ అంటారు. వాటిలో చూడండి వస్తున్న డివిడెండ్ అంటే ఏంటి? దాంట్లో వస్తున్న ప్రాఫిట్ మాత్రమే కాకుండా అక్కడ ఉంటున్న డిపాజిట్స్లో వచ్చే ఇంట్రెస్ట్కి కూడా మనకి ఖచ్చితంగా ట్యాక్స్ ఉంటుంది. అందువల్ల ఎక్సెంప్టెడ్ అనేది ఇక్కడ క్లూ ఫ్యాక్టర్. ఎక్సెంప్టెడ్ అనేది తప్పు, ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ట్యాక్స్ ఉంటుంది. ఈ యొక్క పాయింట్ నాకు తెలిస్తే చాలు, నేను సెకండ్ పాయింట్ చదవను. ఎందుకని? నాకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని క్లియర్గా అర్థమైందంటే నాకు ఉండే ఒకే ఒక ఆప్షన్ 4 డన్ డస్టెడ్.
చూడండి, ఎప్పుడైనా కానీ క్వశ్చన్ చదివేటప్పుడు ఆ క్వశ్చన్ ఏ మెథడో తెలిస్తేనే మీరు ఎగ్జామ్ ఈజీగా రాయొచ్చు. ఇప్పుడు యూపీఎస్సీ మారిన దాంట్లో ఏంటంటే ఇదే అక్కడ టెక్నిక్ ఏంటంటే యూ నీడ్ టు నో. క్వశ్చన్ తెలియకుండా రాయలేములండి, అలాంటప్పుడు మనం ఎవరం కాపాడుకోలేము, అది దానికి ఎలా కూడా మనం చెప్పలేము. కానీ క్వశ్చన్ తెలిస్తే మాత్రము దిస్ ఈజ్ ద మెథడ్ యూ క్యాన్ క్విక్లీ ఆన్సర్ దట్ క్వశ్చన్. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింటుంది. సో ఇందులో టెక్నిక్ ఏంటంటే రెండు కరెక్ట్ అయ్యిందనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ రెండు ఆప్షన్ ఒక్కసారి ఎలిమినేట్ చేసి వీటిలో ఖచ్చితంగా స్టేట్మెంట్ 2 మీ స్టేట్మెంట్ 1ని వ్యాలిడేట్ చేస్తుందా, లేదంటే నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అని తెలిస్తే చాలు, యూ కెన్ ఆన్సర్ ఇట్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. కాకపోతే ఏంటంటే ఆన్సరింగ్ ఈజీ, కానీ క్వశ్చన్ మనకు తెలిసి ఉంటేనే ఇవి ఈ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అనేది మన నాలెడ్జ్ని బట్టి ఉంటుంది, మన చదివిన టాపిక్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ ఇగ్నోరబుల్. బట్ థింగ్ ఈజ్ అంటే ఎలా ఆన్సర్ చేస్తారో మనం చూడొచ్చు, సింపుల్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు అని తెలియగానే నేను కళ్ళు మూసుకొని ఆప్షన్ డీకి వెళ్ళిపోతున్నాను, నాకు ఎలిమినేషన్ ఏమీ అక్కర్లేదు. దిస్ ఇస్ వాట్ ద క్లూ. అంటే ఎనీ వన్ స్టేట్మెంట్ అనేది రాంగ్ పోయిందంటే మీ ఆప్షన్ రెండిట్లో ఒకటి అవుతుంది. ఆ రాంగ్ స్టేట్మెంట్ అవ్వగానే ఇక్కడున్న ఆప్షన్లో ఏ స్టేట్మెంట్ రాంగ్ అని ఇచ్చారో ఆప్షన్ నుంచి మీరు ఆన్సర్ చేసేవచ్చు. సో ఇప్పుడు నేను సెకండ్ ఆప్షన్ చదవాల్సిన పనే లేదు. ఒకవేళ ఫస్ట్ది కరెక్ట్ అయ్యి సెకండ్ది కరెక్ట్ అయిందంటే కళ్ళు మూసుకొని 2 ఎలిమినేట్ చేసేసేయండి, అంతే కదా. ఈ 2 ఎలిమినేట్ చేసామంటే ఇప్పుడు రెండిట్లో ఒకటో మనం ఆలోచిస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆన్సరింగ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో మీకు క్లూ చెప్పేశాను. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఎలాగో ఫస్ట్ స్టేట్మెంట్ పోయింది కాబట్టి కళ్ళు మూసుకొని మనం ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్ళిపోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ చదివి చూద్దాం. ఇన్విట్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ అ బారోవర్స్ అండర్ ద సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002. ఇంత పెద్ద యాక్ట్ చదవంగానే మీకు ఏదో పెద్ద తతంగంలా ఉంటుంది, కానీ మీకు హిందూలో అరౌండ్ ఫిబ్రవరి 2023లో ఈ న్యూస్ ఉన్నింది నాన్న. ఫిబ్రవరి 2023లో సర్ఫేసీ యాక్ట్స్ గురించి కరెంట్ అఫైర్స్ ఉన్నింది. ఇది ప్యూర్లీ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఆర్టికలే. సర్ఫేసీ ఏమిటది, సర్ఫేసీ యాక్ట్ అనేది ఒకటి ఉన్నింది. సో దానికి సంబంధితమైన న్యూస్ ఉన్నింది. సో అదే ఇది. సో ఆ సర్ఫేసీ యాక్ట్లో ఇన్విట్స్ అనే వాటిని బారోవర్స్గానే రికగ్నైజ్ చేస్తున్నారు. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, కాబట్టి ఇక్కడ ఉన్న ఒకే ఒక ఆప్షన్ డి, డన్ డస్టెడ్. సో ఇలా ఒక క్వశ్చన్ వెనకుంటున్న హ్యాక్స్ తెలుసుకోవాలి. ఆ క్వశ్చన్ ఎలా రాయాలి, ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని తెలిసిందంటే ఈజీ. కొత్తగా చూస్తున్న వారికి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఆప్షన్లు చూడండి. ఆప్షన్స్ ఆర్ నెవర్ టు ప్యానిక్. ఆప్షన్స్ అనేది మీరు ప్యానిక్ అవ్వడానికే లేదు. మీకు ఈ 2 పాయింట్ తెలిస్తే ఆన్సర్స్ వచ్చేసినట్టే. అదే అక్కడ మీకున్న క్లూ ఫ్యాక్టర్. దిస్ ఈస్ హౌ యూ అప్రోచ్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, వెన్ యూ కమ్ టు ద ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇక్కడ చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది మార్కెట్ స్కీమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఫర్ సస్టైనబుల్ లివింగ్ కోసం. సో దీనికి సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అనేది ఆల్రెడీ నేను ఏంటంటే మెయిన్స్ ప్రాస్పెక్టివ్ క్వశ్చన్స్లో అనేది మీకు క్లియర్గా అనేది తెలుపుకున్నాను. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ఇక్కడ చెప్పుంటారు గ్రీన్ క్రెడిట్ స్కీమ్. మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏంటంటే గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. వాటికైన ప్లాన్స్ అనేది చేస్తున్నారు. సో ఈ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ వారీగా ఇది కొత్త కరెంట్ అఫైర్స్ కాదు, ఆల్రెడీ పాత కరెంట్ అఫైర్సే. క్లైమేట్ మిటిగేషన్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, సస్టైనబుల్ మెథడ్స్ని మనం ప్రమోట్ చేయడానికి. ఎందుకు గ్రీన్ క్రెడిట్ స్కీమ్కి 2 ఉద్దేశాలు. ఒకటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ యాక్షన్స్, ఏంటది అది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి, ఏంటది ఎన్విరాన్మెంటల్ యాక్షన్స్ కొరకు ఒకటి. అలాగే ఏంటంటే ఇంకొక ప్రముఖమైనది ఏంటంటే సస్టైనబుల్ లివింగ్. సో వీటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అనేది సస్టైనబుల్ లివింగ్ని జనరేట్ చేయడం కోసం. ఇలాంటి 2 విషయాలను సాధించడం కోసమే ఈ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి కూడా లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే ఇది ఈ గ్రీన్ క్రెడిట్స్ అంటే మన క్రెడిట్ కార్డులో ఇస్తున్న ఒక స్పెషల్ ఇన్సెంటివ్స్ లాగానే ఏంటంటే ఒక ఇండివిజువల్ కానీ ఒక సామాన్యుల్ని కానీ, ఓకేనా. సో ఏంటది ఇది ఇండివిజువల్ అయినా సరే, లేదంటే ఆర్గనైజేషన్ అయినా సరే, ఒక కంపెనీ అయినా సరే, అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బాడీస్ అయినా సరే, లేదంటే ఒక కంపెనీస్ కానీ, ఒక లేదంటే గవర్నమెంట్ లాంటి ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినా సరే, ఒక అఫీషియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళందరికీ కూడా ఒక గ్రీన్ క్రెడిట్ లాంటి ఒక క్రెడిట్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు. మార్కెట్లో ఏంటంటే ఈ గ్రీన్ క్రెడిట్ని మనం ఉపయోగించుకొని కొన్ని సదుపాయాలు అనేది పొందొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రీన్ క్రెడిట్స్ వేటిని అనుసరించి ఇస్తారంటే మీ యొక్క యాక్టివిటీస్ అనేది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే ముఖ్యంగా అఫారెస్టేషన్. ఎలాంటివండి, అఫారెస్టేషన్ అంటే అడవిని పెంచడం. అఫారెస్టేషన్ అంటే చెట్లను, అడవిని పెంచడం. వాటర్ కన్జర్వేషన్, నీటిని మనం జాగ్రత్తగా కన్జర్వ్ చేసుకుంటూ రావడం అనేది. తరువాత ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్, చెత్త చెదారం, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ రావడం. కానీ ఇంకా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి, క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయడానికి, ఇలాంటి ఎక్సెట్రా ఇలాంటి యాక్టివిటీస్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ కానీ, అలాగే ఏంటంటే ఈ యొక్క సస్టైనబుల్ లివింగ్ యాక్టివిటీస్ కానీ మనం తీసుకున్నాము అంటే
సో వాటి కోసం ఏంటంటే మనము అందిస్తున్న క్రెడిట్సే గ్రీన్ క్రెడిట్. కాకపోతే మనం ఇస్తున్న ఈ క్రెడిట్స్ అనేది, ఈ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే మానిటరీ వాల్యూ అనేది ఉంటుంది. మానిటరీ వాల్యూ అంటే ఏంటంటే, సో చూడండి, వాటికంటూ ఏంటంటే ఆర్థికంగా ఉంటున్న ఒక బెనిఫిట్ అనేది దానిలో మనము కల్పిస్తామన్నమాట. అలాగే మన మార్కెట్లో కూడా ఈ క్రెడిట్స్ని, ఇన్సెంటివ్స్ని ఉపయోగించుకొని మనం ఏంటంటే సో సదుపాయాలు పొందుతూ ఏంటంటే మనం ఎక్కువగా ఏంటంటే మనము ఒక బెనిఫిట్స్ పొందొచ్చు అని చెప్పొచ్చు. సో దానికి ఏంటంటే ఇలాంటి ఒక సిస్టమ్ అనేది గవర్నమెంట్ తీసుకొస్తున్నారు. సో దీని గురించి ఒక సింపుల్ టర్మ్స్లో నేను క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే దీని గురించి ఒక హాఫ్ అన్ అవర్ దాకా డీటెయిల్డ్ వీడియో అనేది మీకు అందించడం అనేది జరిగింది. సో యూ కెన్ గో అండ్ లుక్ ఓవర్ దర్, ఎందుకంటే ఇది మెయిన్స్ లెవెల్లో గ్రీన్ క్రెడిట్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మీకు పరిపూర్ణంగా అనేది వివరించడం అనేది జరిగింది. సింపుల్ నాన్న, మనం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేస్తున్నామంటే మనం చేసిన పనికి గాను మనకి ఏంటంటే ఒక బెనిఫిట్ ఇవ్వడం అన్నమాట. సింపుల్. ఇప్పుడు మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత, ఒక 50,000 అనుకుందాము. 50,000 ఉంటున్నప్పుడు మనం జాగ్రత్తగా కరెక్ట్గా దీన్ని ఉపయోగించుకొని తిరిగి రెగ్యులర్ పేమెంట్ చేస్తూ ఉన్నాము, కరెక్ట్గా ఏ పెండింగ్ లేకుండా ఉన్నామంటే మనకి ఫ్యూచర్లో 1 year తర్వాత ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా ఏంటంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ 1 lakh చేస్తారు. అవునా కదండి. తర్వాత మనకి లోన్లు ఏమన్నా కావాలన్నా కానీ అర్జెంటుగా వెంటనే ఇస్తారు. అదేవిధంగానే ఇప్పుడు ఏంటంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడే విధంగా, సో చూడండి, ఎన్విరాన్మెంట్ని కాపాడే విధంగా మనం యాక్టివిటీస్ అంటే ఇక్కడ చెప్పబడిన అఫారెస్టేషన్ ఇలాంటి యాక్టివిటీస్ అంతా చేసాము అంటే ఆ యాక్టివిటీస్ మనం చేయడం వలన ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ అనేది ఇస్తారనమాట. అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మీరు ఒక ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారు అనుకోండి. ఎలక్ట్రిక్ బైక్ ఏంటంటే గవర్నమెంట్ అనేది సపరేట్గా లోన్స్ ఇచ్చిందంటే ఎక్కువ మంది ఎలక్ట్రిక్ బైక్స్ కొంటారు కదా. అంటే దానికంటూ ఏంటంటే ఇలాంటి క్రెడిట్స్ రూపంలో మీరు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ విషయాలు చేయడం కోసం ఏంటంటే సపోర్టివ్గా అనేది గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకురావడం, ఇది ఒక మార్కెట్ బేస్డ్ స్కీమ్గా అనేది తీసుకొస్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ వాట్ గ్రీన్ క్రెడిట్ స్కీమ్ ఇన్ న్యూస్. ఇంకా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఇంట్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఆ రోజు మీకు ఇంకా హై ఎండ్లో మనకి న్యూస్లో అనేది ఈ ఆర్టికల్ ఉంటుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే ఇంకా రానున్న కాలంలో సో ఇది ఏంటో మనం వివరంగా అనేది మనం నేర్చుకుంటాము. దేర్ వీ క్యాన్ లెర్న్ ఇన్ ఎ కంప్లీట్ ఫార్మెట్. తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వద్దాము. సో ఇక్కడ చూడండి, రీసెంట్గా ఏంటంటే మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా బయో ఫెర్టిలైజర్ స్కీమ్, దాని పేరు ఏంటంటే బయో ఫెర్టిలైజర్ స్కీమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది పర్మిషన్ అనేది ఇచ్చింది. సో దానికోసం ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCEA ఆన్ వెనస్డే ఏంటంటే PM ప్రణామ్, చూడండి, PM ప్రణామ్ అనే ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈరోజు మనం చూడబోయేది ఈ PM ప్రణామ్ స్కీమ్ అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకోండి. PM ప్రోగ్రామ్ ఫార్ రిస్టోరేషన్, అవేర్నెస్, జనరేషన్, న్యూరిష్మెంట్, అమిలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. ప్రణామ్ అంటే ఏంటంటే సింపుల్, ఏం లేదు నాన్న. ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ని తగ్గించండి. సింపుల్, చాలా చాలా సింపుల్. బయో ఫెర్టిలైజర్స్ని మనం ఉపయోగించాలి. సో ఇక్కడ చెప్పబడిన మాటలన్నీ కూడా రిస్టోరేషన్, అవేర్నెస్, జనరేషన్, న్యూరిష్మెంట్, అమెలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. భూమిని కాపాడండి, మట్టిని కాపాడండి. ఇదే దాని యొక్క మెయిన్ కోర్ సిద్ధాంతం. దానికోసం మనం ఎంచుకుంటున్న పద్ధతి ఏంటంటే బయో ఫెర్టిలైజర్స్. హోప్ యు ఆర్ క్లియర్. సో ఇక్కడ చూడండి, PM ప్రణామ్. ఖచ్చితంగా ఒక స్కీమ్ చదువుతున్నప్పుడు చూడండి, మనము భూతల్లికి వందనాలు తెలుపుతుంటాం కదా. అంటే ఏంటి, మనం భూతల్లిని ఎప్పుడూ కూడా మనము చాలా వరకు ఏంటంటే చాలా రెస్పెక్ట్ అంటే మనం ఎప్పుడూ కూడా మనం కొలుస్తూ ఉంటాం. అలా ప్రణామ్ అంటే భూతల్లికి దండం పెట్టడం లాగా. ఎందుకని, ఇప్పుడు భూతల్లిని మనం ఎలా కాపాడుకుంటూ రావాలి, ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం అనేది మీకు ఎగ్జామ్లో చాలా చాలా క్రూషియల్ ఎలిమెంట్. ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ నోషన్. సో ఆ విషయానికి వచ్చారు అంటే PM ప్రణామ్ అనేది ఏంటి, రెడ్యూస్. ఏమిటండి ముందు, రెడ్యూస్ ద యూస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. ఏమిటండి అది, కెమికల్ ఫెర్టిలైజర్స్ యొక్క ఉపయోగాన్ని తగ్గించడం కోసం ముఖ్యంగా ఏంటంటే స్టేట్స్ తరపు నుంచి కూడా ఇన్సెంటివైజింగ్ అనేది చేస్తున్నారన్నమాట. అంటే వారు సబ్సిడీ అనేది అందిస్తున్నారు. కెమికల్స్ ఫెర్టిలైజర్స్ని తగ్గించండి. అదర్ ఫార్మ్ ఆఫ్ సార్ కెమికల్ ఫెర్టిలైజర్స్ లేవు అంటే మేము ఎలా సార్ వ్యవసాయం చేయడం అనే ఒక ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు అలాంటి వాటికి ఏమంటున్నారు అంటే అడాప్ట్ ఆల్టర్నేటివ్. ఏమని చెప్తున్నారు, అడాప్ట్ ఆల్టర్నేటివ్ అంటే మనము నూతనమైన పద్ధతుల్లో ఇంకా ఏదైనా కానీ
ఆల్టర్నేటివ్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనల్ని ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయవో, భూమిని పొల్యూట్ చేయవో అలాంటి ఫెర్టిలైజర్స్ని ఉపయోగించుకోండి. అలాంటి ఫెర్టిలైజర్స్ని ఉపయోగించుకోవడానికి ఏమంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఇన్సెంటివైజింగ్ చేస్తారు. అంటే మీకు ఆర్థికంగా ఏదైనా కానీ ఒక సవర్లు కానీ తక్కువ వచ్చేలాగా ఏంటంటే ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఏంటంటే గవర్నమెంట్ అనేది తీసుకొస్తున్నారు. సో అలాగే ఏంటంటే దీని ద్వారా ఏంటంటే ఫెర్టిలైజర్స్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ మనం ఇప్పుడుంటున్న ట్రెండ్కి తగినటువంటి విధంగా మనము ముఖ్యంగా ఏంటంటే బయో ఫెర్టిలైజర్స్ని ఉపయోగించాలి. సో ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ని ఉపయోగించడం కోసం ఏంటంటే సదుపాయాలు అనేది గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. బయో ఫెర్టిలైజర్స్ మాత్రమే కాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, వేటినండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, ఇలాంటి వాటిని మనము అడాప్ట్ చేసుకోవాలి, ఇలాంటి వాటిని మనము ఫాలో అవ్వాలి అనే దానికోసం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెబుతున్నారన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇదే ఈ యొక్క స్కీమ్ ప్రణామ్ మనకి క్లియర్గా అర్థమైంది. అలాగే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎలాంటి పద్ధతులు ఎన్నుకుంటుందో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి స్కీమ్ అంటే వచ్చింది, కానీ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండ్స్ ఎలా వస్తాయి? ఆల్రెడీ మనం తీసుకుంటున్నామంటే కెమికల్ ఫెర్టిలైజర్స్, మీరు ఒకటి తెలుసుకోండి, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ఫెర్టిలైజర్స్ కోసం ఏంటంటే సబ్సిడీస్ అనేది ఎక్కువగా గవర్నమెంట్ అనేది ఇస్తుంది. సుమారుగా సబ్సిడీ రీసెంట్ టైమ్స్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2023లో మాత్రం తీసుకున్నామంటే చూడండి 2 lakh crores దాకా కూడా సబ్సిడీ అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుందన్నమాట. ఇక్కడి నుంచి ఏం చేస్తుందంటే ఈ పిఎం ప్రణామ్ స్కీమ్ కోసం ఏంటంటే నో సపరేట్ బడ్జెట్, ఏంటి దానికోసం ఏంటంటే సపరేట్ బడ్జెట్ అనేది ఏమీ లేదు. అంటే సార్ సపరేట్ బడ్జెట్ లేకపోతే ఎలా సార్ దానికోసం డబ్బులు కేటాయిస్తారంటే ఆల్రెడీ కెమికల్ ఫెర్టిలైజర్స్ కోసం సబ్సిడీ రూపంలో వాళ్ళు తగ్గింపులు ఇస్తున్నారు కదా, అలాంటి తగ్గింపులు ఇస్తున్న కరెన్సీ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్నే వీళ్ళు యూటిలైజ్ అనేది చేసుకుంటారన్నమాట. సో ఆ యూటిలైజ్ చేసుకునేది ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మనం తీసుకుంటున్నాము అంటే ఈ సబ్సిడీ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్సిడీ సేవింగ్స్లో ఏంటంటే సో హాఫ్ ద అమౌంట్ ఆఫ్ సబ్సిడీస్, ఈ సబ్సిడీ అమౌంట్లో నుంచి హాఫ్ ద అమౌంట్, సగం అమౌంట్ ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా అనేది స్టేట్స్కి అనేది మూవ్ ఆన్ చేస్తారు. అంటే సెంట్రల్ నుంచి కూడా సబ్సిడీ అమౌంట్లో హాఫ్ ద అమౌంట్ అనేది స్టేట్స్కి అనేది కేటాయించడం జరుగుతుంది. స్టేట్స్కి కేటాయించిన మనీ అనేది ఎలా ఉపయోగిస్తారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కరెన్సీ అనేది ఎలా వస్తుందంటే గ్రాంట్స్ రూపంలో వస్తుంది. అది కూడా ఎవరికి వస్తుంది అంటే స్టేట్స్కి అనేది వస్తుంది. అలా వస్తున్న గ్రాంట్స్లో కూడా వాళ్ళు ప్లాన్డ్గా అనేది ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అందులో 70% డబ్బులు 70% అనేది ఎలా ఉపయోగించుకోవాలంటే టెక్నాలజికల్ అడాప్టేషన్ అంటే నూతనంగా మనం డెవలప్ చేసుకుంటున్న ఈ యొక్క ఏవైతే మన నేచురల్ బయో ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగినటువంటి టెక్నాలజీ కావాల్సి ఉంటే వాటి కోసం ఏంటంటే మనం కేటాయించాలన్నమాట. మిగతా 30% గ్రాంట్లో వస్తున్న డబ్బులు అనేది ఏంటంటే మనం పర్టికులర్గా దేనికోసం అంటే ముఖ్యంగా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడానికి, అవేర్నెస్ అంటే ఏంటి గుర్తింపు ఇవ్వడానికి కానీ, అలాగే లేదంటే రివార్డ్స్ అని చెప్తాం, వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, అలాగే ఇలాంటి వాటిని అడాప్ట్ చేసుకున్న వారికి రివార్డ్స్, ముఖ్యంగా ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం ఫార్మర్స్ కానీ, గ్రామ స్థాయిలో కానీ, వ్యవసాయ స్థాయిలో కానీ, పంచాయత్స్ అంటే ఏంటి మనకి గ్రామ స్థాయిలో కానీ గుర్తింపు తీసుకొస్తూ మిగతా వాళ్ళని ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ రివార్డ్స్ ఇస్తూ ఇలా ప్రమోట్ చేయడానికి ఏంటంటే ఇలాంటి ఫండ్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే పిఎం ప్రణామ్ స్కీమ్ నుంచి కూడా మనం తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తున్నారా లేదా అనేది ఎలా నిఘా ఉంచుతారు అంటే అలా నిఘా ఉంచడం కోసం ఏంటంటే ఇంకొక స్కీమ్ తీసుకొచ్చినారు, దాన్ని ఇంటిగ్రేటెడ్. సో చూడండి, ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఏమిటది? ఫెర్టిలైజర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇలాంటి ఒక సిస్టమ్ ద్వారా ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇలాంటి ఒక సిస్టమ్ ద్వారా వారు జాగ్రత్తగా ఏంటంటే సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇదొక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ని ఏమంటే IFMS ఏమంటామండి? IFMS అంటాం. దీని ద్వారా ఏంటంటే ట్రాక్ ఫెర్టిలైజర్ యూజ్, అంటే మనము బయో ఫెర్టిలైజర్ ఉపయోగిస్తున్నామా, కెమికల్ ఫెర్టిలైజర్ ఉపయోగిస్తున్నామా, సో ఈ యొక్క ఫెర్టిలైజర్స్ని మనం ఏమి ఉపయోగిస్తున్నాం, ట్రాక్ ఫెర్టిలైజర్స్ యూసేజ్, మనం ఏ ఫెర్టిలైజర్స్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాన్ని ట్రాక్ చేయడం కోసమే ఏంటంటే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక ఆన్లైన్ సిస్టమ్ కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకున్నారనమాట. ఇది మన యొక్క కరెంట్ అఫైర్స్, దాని బ్రాడ్ అనాలిసిస్, డీటెయిల్ స్టడీ అనేది మనము
చూసుకున్నాం. సో తర్వాత కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళడానికి ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. టార్గెట్ ప్రిలిమ్స్ 2024 డైరెక్ట్గా సురేష్ సార్ యొక్క గైడెన్స్లో మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అప్రోచ్ అవ్వాలనుకున్నా అంటే మీకోసం పర్సనలైజ్డ్ గైడెన్స్గా మీకు ఏంటంటే మెంటార్షిప్ బేస్డ్ కోర్స్ అనేది ఇది. సో మీకోసం సురేష్ సార్ గైడెన్స్లో అనేది ప్రిపేర్ అవ్వడానికి ఒక అవకాశం, అదే మీ యొక్క టార్గెట్ ప్రిలిమ్స్ 2024. సో మీకైనా ఫీజు అనేది 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ ఇదనమాట. దానికంటూ తగినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వారు మీకు ఇన్ఫర్మేషన్స్ అనేది అందిస్తారనమాట. తరువాత ఇక్కడ మనం చూస్తున్న అద్భుతమైన కరెంట్ అఫైర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ట్రైబల్ సేఫ్టీ కన్సర్న్స్ లీడ్ టు మెనీ జీరో ఎఫ్ఐఆర్స్ ఇన్ మణిపూర్ కుకీస్ అలేజ్ పోలీస్ బయాస్. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ third of the 5,960 cases of arson and violence against the Manipur over past 56 days were filed by police irrespective of jurisdiction according to the day of. చూడండి, సింపుల్, 5,000కు పైగా మణిపూర్లో జరుగుతున్న సమస్యల కొరకు కేసెస్ అనేది నమోదు చేశారు. అందులో 1/3 కేసులు అన్నీ కూడా జీరో ఎఫ్ఐఆర్స్. ఇప్పుడు మీకు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియాలి, తర్వాత జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియాలి, వాటి రెండిటికి మధ్య భేదాలు ఏంటో తెలియాలి. సో అలాగే చూడండి, ఎఫ్ఐఆర్ వేర్ జీరో ఎఫ్ఐఆర్స్ ఫైల్డ్ సువోమోటో బై ద పోలీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జ్యూరిస్డిక్షన్. సో చూడండి, ఇవి మీకు క్లియర్గా అనేది మనం చూస్తాం. ఇది మణిపూర్ సంబంధితమైన ఇష్యూలో వచ్చినైనా సరే మీకు డే టు డే న్యూసెస్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అంటే ఇది మీకు జిఎస్ పేపర్ 2లో పాలిటీ గవర్నెన్స్లో వస్తుంది. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటది జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? సో ఇది మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే ఎఫ్ఐఆర్ ఏమిటండి మనం తెలుసుకోవాలి. ఎఫ్ఐఆర్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. జీరో ఎఫ్ఐఆర్ తెలుసుకోవడానికి ముందు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి, ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? మనం రోజు టీవీల్లో, న్యూస్ల్లో, ఎక్కడో సినిమాల్లో అన్నీ వింటూనే ఉంటారు. ఏమిటండి అది ఎఫ్ఐఆర్? ఎఫ్ఐఆర్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దాన్నే మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పేరులోనే మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఏంటి? ముందు ఎవరైతే పోలీస్ ఆఫీసర్కి రిటర్న్ ఫార్మేట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారో, అలాగే ఏంటంటే ఇది దేనికి అండర్లో వర్కింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేనికి అండర్లో మనం ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తున్నామంటే దానికంటూ లీగల్ అథారిటీ మనకు ఉంది కాబట్టి చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెక్షన్ ఏమిటండి అది, సెక్షన్ 154 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి అండర్లో ఏం చెప్తారు అంటే చూడండి, ఇన్ఫర్మేషన్ గివెన్ టు పోలీస్ ఆఫీసర్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టు పోలీస్ ఆఫీసర్. ఎవరికి? పోలీస్ ఆఫీసర్కి. మీరు వచ్చి అక్కడ పోయేసి మాట రూపంలో చెప్తే అది ఎఫ్ఐఆర్ కాదండి. సో ఎలా ఇవ్వాలి? రిటర్న్ ఫార్మేట్లో. పోలీస్ ఆఫీసర్కి రిటర్న్ ఫార్మేట్లో ఫస్ట్ టైం చేస్తున్న దాన్నే ఏమంటామంటే ఎఫ్ఐఆర్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఇన్ఫార్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎవరైతే ఇన్ఫార్మ్ చేస్తున్నారో, ఇప్పుడు నేను పోయి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ చేస్తున్నాను అంటే అక్కడ కంప్లైంట్ చేస్తున్నప్పుడు నా ఉద్దేశం ప్రకారం రాతపూర్వకంగా వాళ్ళకి ఇస్తుందానే ఎఫ్ఐఆర్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్. ఆ ఎఫ్ఐఆర్ అనేది మనం చేస్తున్నప్పుడు అంటే ముఖ్యంగా ఏంటంటే క్రిమినల్ లాని ఇంప్లిమెంట్ చేయమని. క్రిమినల్ లా. ఇక్కడ ఒక తప్పు జరిగింది, ఆ క్రిమినల్ లాని ఇంప్లిమెంట్ చేస్తూ వెంటనే యాక్షన్ తీసుకోమని చెబుతున్న ఒక రిటర్న్ ఫార్మేట్ కంప్లైంటే మనం ఏమంటామంటే ఎఫ్ఐఆర్ అని అంటాం. అలాగే ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీ జరిగింది అని వారు ఫస్ట్ టైం అనేది తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే ఇక్కడ నుంచి కోర్టుకి సబ్మిట్ చేయడానికి, అలాగే తగినటువంటి యాక్షన్ తీసుకుని ఏం యాక్షన్ తీసుకున్నారో వాటిని తెలపడానికి జరుగుతున్న ఒక విషయాన్ని మనం ఎఫ్ఐఆర్ అంటాం. ఈ ఎఫ్ఐఆర్ని చూడండి, విట్నెస్ ఎవరైతే దాన్ని విట్నెస్ అంటే చూసారో, ఆ క్రైమ్ని చూసారో ఆ విట్నెస్ కూడా కంప్లైంట్ చేయొచ్చు, రాసి ఇవ్వచ్చు. లేదంటే విక్టిమ్ ఎవరండి, విక్టిమ్ కంప్లైంట్ రాసి ఇవ్వచ్చు. లేదంటే ఎవరైనా పర్సన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు, అంటే ఎవరికైనా కానీ ఇక్కడ జరిగింది తప్పు అని పర్సన్ ఆఫ్ నాలెడ్జ్, కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఇక్కడ చూడండి పోలీస్ అథారిటీలో ఇన్వెస్టిగేట్ చేయమని పర్సన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఇక్కడ తప్పు జరిగింది అని తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వారు ఎవరైనా కానీ వారు రాసి అనేది ఇవ్వచ్చు రాతపూర్వకంగా. ఎందుకు ఇస్తారంటే పోలీస్ని ఇన్వెస్టిగేట్ చేయమని మొట్టమొదటిసారిగా. ఇక్కడ ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే జ్యూరిస్డిక్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకురండి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం.
జ్యూరిస్డిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఇది పోలీస్ స్టేషన్ P1, ఓకేనా. ఈ పోలీస్ స్టేషన్ పరిధి వచ్చేసి ఈ మాత్రం ప్రాంతం. అలాగే ఇక్కడ పోలీస్ స్టేషన్ P2 ఏమిటండి, ఇది పోలీస్ స్టేషన్ P2. ఈ పోలీస్ స్టేషన్ పరిధి అనేది ఇలా ఈ ప్రాంతం. ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రైమ్ జరిగింది C1 అంటే క్రైమ్ ఇక్కడ జరిగింది. నేను చూడండి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎఫ్ఐఆర్ చేయాలి. ఏంటది, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇచ్చి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయాలి. దాన్నే మనం ఎఫ్ఐఆర్ అంటాం. అలాగే నేను పొరపాటున ఇక్కడికి వెళ్ళి చేశాను అనుకోండి ఎఫ్ఐఆర్, అప్పుడు వాళ్ళు తీసుకుంటారా అంటే ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు అంటారు. ఏమంటారు, దిస్ ఇస్ నాట్ మై జ్యూరిస్డిక్షన్, ఇది P1 పోలీస్ యొక్క జ్యూరిస్డిక్షన్, వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయండి అని చెప్తారు. దాన్నే మనం ఏమంటే ఎఫ్ఐఆర్లో ఉంటున్న సమస్య. ఇలాంటి సమస్యను మనం అతిక్రమించాలి అనే దానికోసం వెంటనే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్ చేయాలి. కాబట్టి అలాగే పోలీసులు తప్పించుకోకూడదు. ఏ ఏరియాలో క్రైమ్ జరిగినా కానీ కమిట్ చేసినా కానీ వెంటనే పోలీస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైలింగ్లో డిలే అవ్వచ్చు, క్రైమ్ అనేది ఇంకా ఏంటంటే పట్టుకోకుండా క్రిమినల్ తప్పించుకోవచ్చు అనే దానికోసం ఏంటంటే ఇప్పుడు ఏం తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ కంప్లైంట్ అయ్యింది ఏమండి. సో ఇక్కడ చూడండి తప్పు ఇక్కడ జరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏరియా అంటే ఎక్కడ జరిగినా సరే ఏంటంటే నేను ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. ఇక్కడ కంప్లైంట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే 0 FIR ఫైల్ చేస్తాను. ఏమంటే అది 0 FIR అనేది ఫైల్ చేస్తాను. ఇప్పుడు 0 FIRని తీసుకోవాలా అంటే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారా, క్రైమ్ జరిగింది ఎక్కడైనా సరే నేను ఇంకొక పోలీస్ స్టేషన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏరియా ఎక్కడ జరిగినా సరే ఏ స్టేషన్లో అయినా సరే నేను ఎఫ్ఐఆర్ అనేది రాసి ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు వీరు ఈ 0 FIR తీసిన తర్వాత ఏంటంటే వాళ్ళు వెంటనే ఏంటంటే ఈ జ్యూరిస్డిక్షన్కి అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. దేనికి, ఈ జ్యూరిస్డిక్షన్లో ఉంటున్న పోలీస్ స్టేషన్కి ఆ ఎఫ్ఐఆర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. వెంటనే వీరు ఏంటంటే తప్పించుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయాలి. దే నీడ్ టు స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. సో ఇది అక్కడ ఉంటున్న విషయం అన్నమాట. సో మనం 0 FIR అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. 0 FIR అంటే ఏంటి, సో ఇక్కడ ఏంటంటే ఎఫ్ఐఆర్ ఏమిటండి, అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. ఏమిటండి అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా. ఏంటండి, ఎక్కడ క్రైమ్ జరిగినా కానీ మీరు ఎక్కడైనా కానీ మీరు ఫైల్ చేయడానికి అనేది ఛాన్స్ ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా అంటే ఏంటి, మీరు అఫెన్స్ కమిటెడ్ ఇర్రెస్పెక్టివ్ ఏరియా ఆఫ్ అఫెన్స్ కమిటెడ్. ఏమిటండి, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ జరిగిన ప్లేస్ కాకుండా ఎక్కడైనా కానీ జ్యూరిస్డిక్షన్ మనం ఏంటంటే మనము కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. అంటే ఏమని, పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేటప్పుడు దే కెనాట్ క్లెయిమ్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి, నో జ్యూరిస్డిక్షన్, ఎక్కడే కంప్లైంట్ చేయాలి అనేది లేదు. సో ఎక్కడైనా సరే మనము కంప్లైంట్ అనేది ఎఫ్ఐఆర్ అనేది చేయొచ్చు అనమాట. తర్వాత ఏమవుతుందంటే, సో అక్కడ మనం ఫైల్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ఏమవుతుంది, ఎఫ్ఐఆర్ అనేది ట్రాన్స్ఫర్డ్ టు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, జ్యూరిస్డిక్షన్. యాక్చువల్గా ఉండే జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉంటుందో ఆ జ్యూరిస్డిక్షన్కి అనేది వారు ట్రాన్స్ఫర్ అనేది చేస్తారనమాట. ఇది జరిగే ప్రాసెస్. అదే మన యొక్క 0 FIR. ఈ 0 FIR కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారంటే యాక్చువల్గా ఏంటంటే జస్టిస్ వర్మ కమిటీ. ఏమిటండి అది, జస్టిస్ వర్మ కమిటీ అనమాట. జస్టిస్ వర్మ కమిటీ ఏం చెప్పింది అంటే అసలు ఇలాంటి కేసెస్లో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని మిస్యూస్ కానీ లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ డిలే కానీ ఇలాంటివన్నీ జరుగుతుందనేసి జస్టిస్ వర్మ కమిటీ వచ్చేసి నిర్భయ కేసు తర్వాత ఏమిటండి అది, నిర్భయ కేసు తర్వాత ఏంటంటే సో ఏంటంటే వారు ఈ యొక్క రికమెండేషన్స్ అనేది తీసుకొచ్చారు. సో ఇందువల్ల ఏంటంటే ఇక నుంచి లీగల్ 0 FIR అనేది ఏంటి, ఒక లీగల్ ఆబ్లిగేషన్స్ అనమాట. లీగల్ ఆబ్లిగేషన్ అంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోగానే లీగల్ ఆబ్లిగేషన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. అంటే మీరు కంప్లైంట్ చేసినా కానీ 0 FIR కంప్లైంట్ చేస్తే వెంటనే అనేది వాళ్ళు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు చేయాల్సి వస్తుంది అన్నమాట. సో అలాగే ఈ 0 FIR ఉండడం వల్ల దీని యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటి, లేదంటే మెయిన్ అబ్జెక్టివ్ ఏంటి, ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకురావడానికన్నా మెయిన్ కారణం ఏంటి అని మనం ఫర్దర్గా స్టడీ చేసామంటే అబ్జెక్టివ్ విషయానికి వెళ్ళామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అవాయిడ్ డిలే. ఎందుకంటే ఒక క్రైమ్ జరగగానే అంటే ఇన్వెస్టిగేషన్ అనేది మనం వెంటనే స్టార్ట్ చేయాలి అంటే డిలే అనేది మనం అవాయిడ్ చేయడానికి. అలాగే ఏంటంటే జ్యూరిస్డిక్షన్ కాన్సెప్ట్ వేసి మనం ఏంటంటే కొన్నిసార్లు డిలే అవుతుంది కదా, సో అలాంటివి అందుకని. అలాగే ఏంటంటే మనము ఒక జ్యూరిస్డిక్షన్ బౌండ్ కాకుండా మనం ఖచ్చితంగా ఏంటంటే మనము త్వరగా అనేది యాక్ట్ అవ్వడానికి అంటే ఏంటి, టైమ్లీ జ్యూరిస్డిక్షన్. ఇక్కడ ఏంటి, టైమ్లీ జ్యూరిస్డిక్షన్ అనేది ఇంపార్టెంట్, వెంటనే మనం యాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత ఏంటంటే
ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. మనము ఇంకొక చోట కూడా కంప్లీట్ చేయొచ్చు, అంటే మనకి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరిపించడం కోసం మనం ఏంటంటే ఇలాంటి ఒక మెథడ్ అనేది బెటర్గా అనేది ఉంటుంది. తర్వాత ఫాస్ట్ ప్రాసెస్, త్వరగా అనేది మనకి ప్రాసెస్ జరగడానికి మనకి ఏంటంటే ఈ జీరో ఎఫ్ఐఆర్ హెల్ప్ అవుతుంది అనేది ఈ రికమెండేషన్ ద్వారా మనకి అర్థమైంది. సో ఇప్పుడు మీకు ఏంటంటే వాట్ ఈస్ జీరో ఎఫ్ఐఆర్, దాని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్గా అనేది అర్థమైంది. సో ఇప్పుడు చెప్తున్న కరెంట్ అఫైర్స్లో చూసామంటే ఇక్కడ చూడండి, మణిపూర్లో అనేది రీసెంట్గా జరుగుతున్న గొడవల్లో ఏంటంటే వైలెన్స్లో నమోదైన కేసులు అన్నింటిలో కూడా చాలా వరకు ఈ 56 డేస్లో 1/3 అనేది జీరో ఎఫ్ఐఆర్స్ అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి, మీకోసం అద్భుతమైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అని మనం అందిస్తూ ఉన్నాం. ఎవరైతే స్టార్టింగ్ స్టేజెస్లో యూపీఎస్సీ ఎలా ఏంటి అనేది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారో అందరికీ కూడా బెస్ట్ ఆన్సర్ ఏంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అండి. సో ఈ కోర్స్ అనేది 6th స్టాండర్డ్ నుంచి కూడా 12th స్టాండర్డ్ వరకు ఉంటున్న సబ్జెక్ట్స్ అనేది మీకు కంప్లీట్గా అనేది అందించడం అనేది జరుగుతుంది. ఇది లిమిటెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ మాత్రం, ఎందుకంటే మీరు త్వరగా జాయిన్ అవ్వండి, ఎందుకంటే 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది ఇందులో అందిస్తున్నాం. సో టోటల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ యొక్క ఫీజ్ అనేది మీకు 10,000 రూపీస్. ఈవెన్ మీరు ఇంటర్ కానీ 10th కానీ అక్కడి నుంచి కూడా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి నాకు మైండ్ సెట్లో ఉన్నంటే వారందరికీ కూడా మీరు సజెస్ట్ చేయగలిగిన వన్ ఆఫ్ ద అద్భుతమైన కోర్స్ ఏదైనా ఉందంటే అది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సే అండి. సో తర్వాత మనం లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ చూడండి, క్యాబినెట్ క్లియర్స్ బిల్ ఎన్ఆర్ఎఫ్ బిల్. సో ఇప్పుడు మనకి ఏంటంటే టు ఆఫర్ స్ట్రాటజిక్ డైరెక్షన్ టు రీసెర్చ్. సో ఇప్పుడు మనకి ఏంటంటే చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఎన్ఆర్ఎఫ్ అంటే ఏంటి. సో ఇక్కడ చూడండి, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎన్ఆర్ఎఫ్ బిల్ అంటాం. ఈ బిల్ 2023లో ఇంట్రొడ్యూస్ చేయడానికి మన క్యాబినెట్ తరపు నుంచి అప్రూవల్ అనేది పొందింది. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎన్ఆర్ఎఫ్ బిల్ అంటే ఏంటి, సో ఇది చాలా చాలా క్రూషియల్ కరెంట్ అఫైర్స్. దీన్ని మనం డీటెయిల్గా స్టడీ చేయాలి, ఎందుకంటే రానున్న కాలంలో దీని యొక్క పర్స్పెక్టివ్స్ అనేది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా చాలా ఇంపార్టెంట్గా అనేది ఉంటుంది. సో అందువల్ల లెట్స్ రీడ్ ఇట్ ఇన్ డీటెయిల్ ఫార్మాట్. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏమిటండి, అది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్ అని అంటాము. ఏమంటాం, ఎన్ఆర్ఎఫ్ బిల్ 2023. సో ఈ బిల్ ఏం చెబుతుంది ఏంటి అనేది మనము డీటెయిల్గా అనేది అనలైజ్ చేస్తాం. సో దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ప్రతి ఒక్కటి కూడా మనం స్టడీ చేస్తాం. సో ఇక్కడ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అన్నప్పుడు మీకు పేరు అర్థమైపోవాలి. ఏమిటండి, ఇది ముఖ్యంగా ఏంటంటే R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మన ఇండియాలో R&Dని ప్రమోట్ చేయడానికి, ముఖ్యంగా ఏంటంటే మనం రీసెర్చ్ని మనం పెంపొందించడానికి, అలాగే ఇన్నోవేషన్ని తీసుకురావడానికి, కొత్త విషయాలను కనుక్కోవడం కోసం, మనం నాంది పలకడం కోసం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఇనిషియేటివ్. సో ఈ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఏ స్థాయిలో తీసుకురాబోతున్నారు అంటే ముఖ్యంగా యూనివర్సిటీస్లో. ఏమిటండి అది, ఇండియాలో ఉంటున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీ స్థాయిలో, కాలేజెస్ స్థాయిలో, అలాగే ఏంటంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మన ఇండియాలో ఉంటున్న సిఎస్ఐఆర్ కానీ, అలాగే ఏంటంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టిట్యూషన్ స్థాయిలో కానీ, అన్ని ల్యాబొరేటరీ స్థాయిలో కానీ రీసెర్చ్ని ప్రమోట్ చేయడం కోసం ఏంటంటే ఈ యొక్క ఆర్గనైజేషన్స్ని డెవలప్ చేయడం కోసం ఏంటంటే వీరు తీసుకొస్తున్నదే ఈ యొక్క నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్. ఈ బిల్ ద్వారా ఏమి స్థాపిస్తున్నారు అంటే మన గవర్నమెంట్ వచ్చేసి ఎన్ఆర్ఎఫ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది స్థాపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొత్తగా ఇది ఒకటి స్థాపిస్తున్నారు అంటే మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఇంతకు ముందు మన సైన్స్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్లో ఇలాంటిది ఏది లేదా అన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందంటే ప్రీవియస్ అంటే పాస్ట్ అంటే ఇంతకుముందు ఈ యొక్క ఎన్ఆర్ఎఫ్ రావడానికి ముందు, ఇంకా వస్తుంది, వచ్చిన తర్వాత ఏంటంటే అది దేన్ని రిప్లేస్ చేస్తుంది అంటే ఎన్ఆర్ఎఫ్ రావడానికి ముందు ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉందంటే దాన్ని ఏమంటామంటే ఎస్ఈఆర్బి అంటాం. అంటే ప్రస్తుతం ఉంటున్న ఆర్గనైజేషన్ అంటే ఎస్ఈఆర్బి అంటే ఏంటి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఏమిటండి అది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఏమిటండి అది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. ఏమిటది అది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేది ప్రస్తుతం ఏంటంటే మన ఇండియాలో ఉంటున్న రీసెర్చ్ ఫౌండేషన్స్ అన్నిటిని కూడా చూసుకుంటున్న ఒక ఆర్గనైజేషన్. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 2008లో ఫామ్ అయింది. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ రిపీల్డ్ అంటే ఏంటి, రిపీల్డ్ అంటే దీన్ని మనం రిమూవ్ చేసేసి వీఆర్ క్రియేటింగ్ ఎన్ఆర్ఎఫ్. అంటే ఎన్ఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఈ ఎస్ఆర్బి అనేది మాయమైపోతుంది అన్నమాట. సో ఎస్ఆర్బి గురించి మనం తెలుసుకోవాలి అంటే కొన్ని విషయాలు మనం క్షుణ్ణంగా అనేది క్లియర్గా అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ తీసుకున్నా అంటే ఇది యాక్చువల్గా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఏమిటండి అది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఫండింగ్లో ఈ బాడీ అనేది వర్కింగ్ అనేది చేస్తుంది అనమాట. అంటే వీరు అందిస్తున్న ఫండింగ్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే స్టార్టప్స్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ని బిల్డ్ చేయడానికి అవుతున్న స్టార్టప్స్ కానీ, అలాగే ప్రాజెక్ట్స్ కానీ, ఏమిటండి అది? ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఏంటంటే యూనివర్సిటీస్లో స్టడీస్ కండక్ట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి కూడా వీరు ఏంటంటే ఈ యొక్క ఏమిటండి ఇది? ఈ యొక్క ఎస్ఈఆర్బి ద్వారా ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ ఎన్ఆర్ఎఫ్ అనేది దాన్ని రిపీల్ చేసి మనం ఫామ్ చేయడానికి అనేది ఉంది. సో అసలు ఈ ఎన్ఆర్ఎఫ్ ఐడియాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఈ ఎన్ఆర్ఎఫ్ అనే ఐడియాలజీ మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎప్పుడు ప్రతిపాదించారు, ఎప్పుడు ఆ ఐడియాలజీ అనేది తీసుకొచ్చారు? యాక్చువల్గా ఏంటంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్, ఈ ఎన్ఆర్ఎఫ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు తెలుసుకోవాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 2020లో మనకు వస్తుంది నాన్న. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసి ఎన్ఈపి అంటాం. ఏమంటాం దాన్ని? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఎన్ఈపి అంటాము. సో వారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పుడే ఏం చెప్పారు అంటే, అప్పుడే ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఏంటది? ఎన్ఆర్ఎఫ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అనేది అప్పుడే వారు ప్రతిపాదించారు. అంటే వారు అప్పుడే అనేది చెప్పారనమాట. సో అలాగే వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సుమారుగా 50,000 crores పెట్టుబడితో, ఎంత? 50,000 crores పెట్టుబడితో ఎన్ఆర్ఎఫ్ అనేది రానున్నది. సో అది కూడా ఏ కాలంలో అంటే 2023 మరియు 2028 మధ్య కాలంలో ఏంటంటే రీసెర్చ్ అన్నిటిని బూస్ట్ చేయడానికి వీరు దీన్ని తీసుకురావాలని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ చెప్పిన విషయాలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్టడీలు అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే సుమారుగా 10,000 crores మేము ఇస్తాము. ఏమిస్తారు? 10,000 crores అనేది గవర్నమెంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? గవర్నమెంట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట. సరే, ఇక్కడికి క్లియర్. మరి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే ప్రైవేట్ కాంట్రిబ్యూషన్ అనేది 36,000 crores ఉండాలంటున్నారు. అంటే ఇక్కడి నుంచి మనకి ఏం అర్థమవుతుంది? ఇక్కడి నుంచి ఏంటంటే కాంట్రిబ్యూషన్ కేటగిరీలో ప్రైవేట్ని ఎక్కువగా అనేది ఇన్వాల్వ్ చేపిస్తున్నారు. అంటే ప్రైవేట్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఎక్కువ అవబోతుంది రీసెర్చ్లో అనేది ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఏంటంటే సో ఈ ఎన్ఆర్ఎఫ్ కూడా ఎవరి అండర్లో ఉంటుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏమిటంటే అది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లోనే సూపర్విజన్లో ఉంటుందనేది మనకు అర్థమైంది. కాకపోతే నిర్ణయాలు తీసుకోవడానికి ఏమిటండి అది? నిర్ణయాలు డెసిషన్ మేకింగ్ చేయడానికి అన్నిటికీ కూడా అంటే ఒక గవర్నింగ్ బాడీ అనేది ఉంటుంది. ఏముంటుంది అక్కడ? గవర్నింగ్ బోర్డ్. ఆ గవర్నింగ్ బాడీని మనం ఏమంటామంటే గవర్నింగ్ బోర్డ్. ఏముంటుంది? గవర్నింగ్ బోర్డ్ అనేది ఉంటుంది. వారే ఎన్ఆర్ఎఫ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారు అడ్మినిస్ట్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఏమిటండి? అడ్మినిస్ట్రేషన్ అనేది చేస్తుంటారు. ఇందులో ఏంటంటే ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్. ఎవరిది? ఎక్స్ అఫిషియో ప్రెసిడెంట్గా ఈ యొక్క గవర్నింగ్ బోర్డుకి ఎవరుంటారు అంటే ఆల్వేస్ అవర్ పిఎం. ఎవరండి? మన పిఎం గారే దాని యొక్క ఎక్స్ అఫిషియో మెంబర్గా, మినిస్టర్గా అనేది ప్రెసిడెంట్గా అనేది ఉంటారు. అలాగే ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్ అంటే డిఫాల్ట్గా వారే ఏంటంటే గవర్నింగ్ బాడీలో అనేది ఉంటారనేది ఇక్కడ అర్థమైంది. సో ఇక్కడ ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్గా ఎవరుంటారు అంటే యూనియన్ మినిస్టర్. ఏంటంటే యూనియన్ మినిస్టర్ అంటే ఏ మినిస్టర్ పడితే ఆ మినిస్టర్ ఉంచారు కదండి. ఖచ్చితంగా ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వారే ఏంటంటే అక్కడ ఎక్స్ అఫిషియోగానే ఉంటారు. సో ఇది అక్కడ చెప్పబడుతున్న ఒక విషయం. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉండొచ్చు. వీళ్ళల్లో ఎవరో ఒకరిని ఏంటంటే అక్కడ ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్గా అనేది డిసైడ్ చేస్తారు. అంటే ఇద్దరు కూడా ఏంటంటే ఎక్స్ అఫిషియో వైస్ ప్రెసిడెంట్గా అనేది ఉంటారు. క్లియర్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన గవర్నింగ్ బాడీ ఏదైతే ఉంటుందో సో ఇందులో ఏంటంటే వీరిద్దరూ కాకుండా ఎక్స్ అఫిషియో కాకుండా మనకి ఏంటంటే రీసెర్చర్స్ అంటే చాలామంది సైంటిఫిక్ రీసెర్చ్ ఏవైతే చేస్తున్నారో రీసెర్చర్స్ కానీ, అలాగే ఏంటంటే ప్రొఫెషనల్స్ అత్యద్భుతమైన టాలెంట్ కలిగిన వాళ్ళు, ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళు వేరే డిసిప్లైన్స్ నుంచి కూడా ఉంటారన్నమాట. తర్వాత ఏంటంటే ఇవంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ బాడీ. మరి ఫంక్షనింగ్ ఏమిటండి? ఫంక్షనింగ్ అంటే ఈ యొక్క ఎన్ఆర్ఎఫ్ ఫంక్షనింగ్ని చూసుకోవడానికి ఫంక్షన్స్ అంటే మరియు మీనింగ్ వేరేలా అయిపోతుంది. ఫంక్షనింగ్ అనేది రాద్దాం. ఫంక్షనింగ్ తీసుకుంటున్నాము అంటే ముఖ్యంగా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. ఏమిటండి? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే నిర్ణయాలు గవర్నమెంట్ బాడీ తీసుకుంటే ఈ యొక్క ఆ నిర్ణయాలను అమలుపరచడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. అందులో ఏంటంటే ఎవరు హెడ్గా ఉంటారంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. మన ఇండియన్ గవర్నమెంట్కి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ గవర్నమెంట్కి అనేది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అని ఒకరు ఉంటారు. ఎవరుంటారు? సైంటిఫిక్ అడ్వైజర్ ఉంటారు. ఆ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో సో వారే ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క హెడ్గా అనేది ఉంటారు. ఎక్కడికి? ఎన్ఆర్ఎఫ్ యొక్క మెయిన్ పర్స్పెక్టివ్స్ మనకు అర్థమైంది.
తరువాత ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్ఆర్ఎఫ్ ఏదైతే ఉంటుందో, ఈ ఎన్ఆర్ఎఫ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ ఏమిటంటే అది మనం చూస్తున్నాం, ఇంపార్టెన్స్ అయినా కానీ లేదంటే సిగ్నిఫికెన్స్ అయినా సరే ఎందుకు ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ఏమిటంటున్నాం మనము, ఇక రీసెర్చ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ యొక్క పని కాదు, ప్రైవేట్ యొక్క పార్టిసిపేషన్ కూడా మనం పెంపొందించాలి అనేది మనం ఫిక్స్ అయినాం. అలాగే ఏంటంటే మనం చాలా వరకు తీసుకున్నాము అంటే మన గవర్నమెంట్ తరపు నుంచి బల్క్ ఫండింగ్ అంటాం. బల్క్ ఫండింగ్ అంటే చాలా వరకు గవర్నమెంట్ రీసెర్చ్ కోసం ఖర్చు పెడుతున్న డబ్బులంతా కూడా ఐఐఐటీస్కి అలాగే ఐఐఎస్సిస్కి మాత్రమే వెళ్తున్నాయి. అలాగే స్టేట్ యూనివర్సిటీస్ తీసుకున్నారనుకోండి, స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఇతర యూనివర్సిటీస్కి అనేది రీసెర్చ్ ఫండింగ్స్ అనేది చాలా మినిమం, అంటే లెస్ దెన్ 10% మాత్రమే స్టేట్ యూనివర్సిటీస్కి వెళ్తుంది. అంటే బల్క్ ఫండింగ్ అంతా కూడా ఐఐటి ఐఐఎస్సికి వెళ్ళడం వల్ల స్టేట్ యూనివర్సిటీస్లో ఏంటంటే రీసెర్చ్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే వాటిని కూడా మనం ఫండ్ అనేది మార్చాలి కదా, అందుకోసం. అలాగే ఎన్ఆర్ఎఫ్ యొక్క ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే ప్రియారిటైజింగ్ అంటే కొన్ని విషయాల మీద, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని విషయాల మీద రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాంటి వాటి మీద ప్రియారిటైజింగ్ ఏమిటంటే ప్రియారిటైజింగ్ రీసెర్చ్ ఫండ్స్ ఏంటది, రీసెర్చ్ చేయడానికి ఏ రీసెర్చ్లో మనం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఏ రీసెర్చ్ని మనం బూస్ట్ చేయాలి అనే దాన్ని కూడా వాళ్ళు ఏంటంటే కేటగరైజ్ చేస్తారు. దానికోసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా వారు నిర్ణయాలు అనేది తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ప్రియారిటైజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనము ఇస్రో అంటే స్పేస్ రీసెర్చ్ మీద డబ్బులు ఎక్కువ పెట్టాలి అనే విషయంగా అనేది వాళ్ళు తీసుకొస్తారు. తర్వాత ఏంటంటే కొలాబరేషన్, యూనివర్సిటీ స్థాయిలో కొలాబరేషన్ తీసుకున్నారు అంటే వీరి యొక్క ముఖ్యత్వం ఏంటి, కొలాబరేషన్స్లో ఏంటంటే యూనివర్సిటీ స్థాయిల్లో ఏమిటది యూనివర్సిటీస్ యొక్క స్థాయిలో కానీ, అలాగే ఏంటంటే మనకి ఇండస్ట్రీ స్థాయిలో అకాడమియా కానీ ఇండస్ట్రీ కానీ అన్ని తరహాలు పీపుల్ కానీ గవర్నమెంట్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్నిటిని ప్రైవేట్ కానీ అందరినీ కూడా ఏంటంటే ఒకటి చేస్తున్న ఒక ప్లాట్ఫామ్గా ఏంటంటే కొలాబరేట్ చేసుకుంటూ ఏంటంటే వారు తీసుకొస్తున్నారన్నమాట. తర్వాత ఏంటంటే మనం అతి ముఖ్యంగా తీసుకురావడం అంటే పాలసీ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయడం. అంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే సైంటిఫిక్ పాలసీ మేకింగ్ కానీ పాలసీ ఫ్రేమ్వర్క్ కానీ అంటే రీసెర్చ్ పరంగా మనం తీసుకురావాలి కాబట్టి వాటికి తగినటువంటి సాయం కూడా ఏంటంటే వీరే చేస్తుంటారు. R&D పరంగా వాటి పైన మనం పాలసీ ఎలాంటి పాలసీస్ తీయాలని. తర్వాత దీని యొక్క సిగ్నిఫికెన్స్ విషయానికి మనం తీసుకుంటున్నాము అంటే సో చూడండి, సైంటిఫిక్ ఫండింగ్, సో సైన్స్ మీద చేస్తున్న ఫండింగ్స్ అనేది చాలా వరకు అంటే ఇంకా మనం ఏంటంటే డెమోక్రటైజ్ చేయాలి. డెమోక్రటైజ్ అంటే ఏంటంటే తగిన స్థాయిలో అందరికీ ఈ యొక్క ఫండ్స్ అనేది చేరే విధంగా ఏంటంటే మనము చర్యలు తీసుకోవాలనేది మనం తీసుకొస్తాం. అంటే గ్రామ స్థాయిలో కానీ అర్బన్ స్థాయిలో కానీ అన్నిటినీ కూడా మనం సమానంగా ఫండింగ్స్ తీసుకొస్తూ రీసెర్చ్ని మనం ప్రమోట్ చేయాలనేది వారి యొక్క మెయిన్ థాట్. తర్వాత ఏంటంటే అసలు మనకి సైన్స్ పరంగా సమాజంలో ఉంటున్న సమస్య అంటే సొసైటీలో ఉంటున్న సైంటిఫిక్ ఇష్యూస్లో సైంటిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ సైంటిఫిక్ ఇష్యూస్ని అడ్రస్ చేసే విధంగా ఏంటంటే మనము రీసెర్చ్ అనేది ప్రమోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుందంటే ఆ డెంగ్యూను అరికట్టడానికి ఏం చేయాలో దానికోసం కొత్త విషయాన్ని వ్యాక్సిన్ ఏదైనా కనుక్కోవాలంటే దానికోసం మనం ఫండింగ్ అనేది కేటాయించడం అనేది చేయాలన్నమాట. అలాగే ఏంటంటే మొత్తాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం కోసమే వీరు ఏంటంటే దీన్ని చాలా వరకు ఏంటంటే ప్లాన్డ్ అనేది డెవలప్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. సో ఇది రష్యాకి సంబంధించిన న్యూస్. ఒకే ఒక పాయింట్ కోసం నేను ఇంక్లూడ్ చేసిన, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే రష్యాలో జరుగుతున్న ఇన్సిడెంట్ అనేది లాస్ట్ 2 కరెంట్ అఫైర్స్లో మీకు డీటెయిల్గా నేను క్లియర్గా చెప్పేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ బ్లాక్ సాటర్డే అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యూపీఎస్సీలో రీసెంట్ టైమ్స్ బ్లాక్ సాటర్డే వాస్ మెన్షన్ ఇన్ విచ్ ఆఫ్ ద కంట్రీ అనే క్వశ్చన్ రావచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే బ్లాక్ సాటర్డే అంటే రష్యాలో జరిగిన ఇంతకుముందు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. లాస్ట్ వీకెండ్లో ఏంటంటేనన్నా ఈ యొక్క రష్యాలో ఏంటంటే ఒక బ్లడ్ షెడ్ జరగబోతుంది, తిరుగుబాటు జరగబోతుంది, సివిల్ వార్ జరగబోతుంది అని భయభ్రాంతుల్లోకి అందరూ కూడా గురయ్యారు. ప్రపంచం మొత్తం భయపడింది. కానీ అది ఇప్పుడు కంట్రోల్లోకనే తెచ్చేశారు. పుటిన్ మనకు తెలుసు, రష్యన్ ప్రెసిడెంట్ అయిన పుటిన్ వచ్చేసి స్టేట్ అథారిటీ తరపు నుంచి క్లియర్ మెసేజ్ అనేది ఇచ్చారు. ఏమని, వాగ్నర్ గ్రూప్ ఇక నుంచి కూడా మేము సపోర్ట్ చేయము గవర్నమెంట్ తరపు నుంచి. వాగ్నర్ ఫోర్సెస్ అందరికీ కూడా 3 చాయిసెస్ ఉంటుంది. ఏంటి, ఒకటి డిఫెన్స్ మినిస్ట్రీతో మీరు సైన్అప్ చేసుకునేసి మా యొక్క ఆర్మీతో రష్యన్ ఆర్మీతో కలిసిపోవచ్చు, లేదంటే మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి, లేదంటే బెలరస్కి మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు, అక్కడ పోయి మీరు సెటిల్ అయిపోవచ్చు అని చెప్పారు. సో మొత్తానికి ఏంటంటే అతి పెద్ద బ్లడ్ షెడ్ ఏదైతే ఉంటుందో అంటే సివిల్ వార్ జరగబోతుంది, పెద్ద తిరుగుబాటు జరగబోతుంది, రష్యా బ్రేక్ అవబోతుంది అనే మాటలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా క్లోజ్ చేసి ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ ఇంకా స్ట్రాంగ్గా అనేది రష్యా అనేది ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ దీని ద్వారా అనేది అర్థమైంది. సో మొత్తానికి రష్యన్ పొలిటికల్ ఇష్యూస్లోకి మనం ఎక్కువగా దీంట్లో ఎంటర్ అవ్వడానికి మనకి ఎక్కువగా అంత కంటెంట్ అనేది లేదు. బట్ థింగ్ ఈజ్ దట్ అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే
ఒక పొలిటికల్ స్టెబిలిటీ అనేది తీసుకొస్తున్నారని మనకు అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఆల్రెడీ యుక్రెయిన్లో యుద్ధం చేస్తున్న సమయంతో పాటు ఏమిటంటే యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఆ యుక్రెయిన్లో యుద్ధంలో ఈ వ్యాగ్నర్ గ్రూపే ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే యుక్రెయిన్కి ఒక రిలాక్సేషన్ దొరికింది. ఏంటంటే ఇప్పుడు రష్యాలోనే ఇంటర్నల్ వార్ జరుగుతున్నప్పుడు ఈ యుక్రెయిన్ తప్పించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మళ్ళీ ప్రశాంతత వచ్చే అవకాశం ఉందనేసి, సో ఈ యొక్క ఇష్యూ, ఈ వార్ అనేది నెవర్ ఎండింగ్ వార్లా పోతుంది కాబట్టి దానికి ఒక ఎండింగ్ వచ్చే అవకాశం ఉందనేది ఎక్స్పర్ట్స్ అంతా కూడా చెబుతూ ఉన్నారు. అలాగే ఇంకొక పర్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ఈ సమస్యను ఫేస్ చేసిన పుటిన్ గారు, రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ గారు మళ్ళీ మరింత స్ట్రాంగ్గా అనేది రష్యాలో అనేది తన కంట్రోల్ అనేది స్థాపించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ బ్రేక్ వస్తుందో తెలిసిన తర్వాత అక్కడ బ్రేక్ వేయకుండా కొనసాగడానికి దానికి ఏం ఉంటుందో దాని ప్రయత్నం అని చేస్తారనేది అర్థం చేసుకున్నారు. అలాగే ఏంటంటే ఇక గ్లోబల్ ఎకనామీ పైన, గ్లోబల్ మార్కెట్స్ పైన దీని యొక్క ప్రభావం అనేది పడుతుందనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా చూశారు అంటే రష్యా వచ్చేసి వాళ్ళ యొక్క కెపాసిటీ అనేది ఇంకా మరింత స్ట్రాంగర్ చేసుకుంటారని చెప్తున్నారు. సో ఇవే జనరల్ టర్మ్స్లో అక్కడ డిస్కస్ చేసింది. లెట్స్ జస్ట్ అండర్స్టాండ్ అండ్ సింపుల్ ఫార్మాట్. మీరు ఇంతకుముందు నిన్న మొన్న వెళ్ళలేదంటే నిన్న మొన్న వినండి, అక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వీ షుడ్ నాట్ అగైన్ డ్రాగ్ ఇన్ టు అగైన్ సేమ్ కరెంట్ అఫైర్స్. సో ఇంతటితో ఇది ఎండ్ చేస్తాను. యా స్టూడెంట్స్, సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇక్కడ చూడండి, దిస్ గేజ్ బై జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇంటూ డీప్ స్పేస్ రివీల్స్ 20,000 గ్యాలక్సీస్. ఏమిటండి అది? చూడండి, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా 20,000 కొత్త గ్యాలక్సీస్ అనేది కనుక్కోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏంటది, యూక్లిడ్ సెట్ టు లాంచ్ నెక్స్ట్ వీక్ ఇన్ క్వెస్ట్ ఫర్ డార్క్ ఎనర్జీ. సో ఇక్కడ మనకి యూక్లిడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ యూక్లిడ్ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని మనము ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో తెలుసుకోబోతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వెరీ 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 క్రూషియల్ కరెంట్ అఫైర్స్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యూక్లిడ్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక స్పేస్ టెలిస్కోప్. ఏమిటండి అది? ఇది ఒక స్పేస్ టెలిస్కోప్ అనమాట. ఈ స్పేస్ టెలిస్కోప్ అనేది ఎవరు లాంచ్ చేస్తున్నారు? ఈ స్పేస్ టెలిస్కోప్ వచ్చేసి లాంచ్ చేసే వాళ్ళు ఎవరంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఎవరది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరపు నుంచి కూడా దీన్ని లాంచ్ అనేది చేయనున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మన యూనివర్స్లో ఉండే తెలియని సీక్రెట్స్ అంటే ఏంటి, యూనివర్స్లో ఇంకా అంతు చిక్కని రహస్యాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి యూనివర్స్లో ఉంటున్న సీక్రెట్స్ని స్టడీ చేయడానికి, గ్యాలక్సీస్ని స్టడీ చేయడానికి, అంతరిక్షంలో ఉంటున్న ప్రతి ఒక్క విషయాన్ని స్టడీ చేసి ఎక్స్పోజ్ చేయడానికి, ఇంకా చెప్పాలి అంటే ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి, ఆ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్ని స్టడీ చేయడానికి లాంచ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన కాస్మిక్ విషన్ అనే ప్రోగ్రాంలో ఒక భాగం. గుర్తుపెట్టుకోండి, కాస్మిక్ విషన్ అనేది ఏంటి? కాస్మిక్ విషన్ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ ఎవరి ద్వారా ఇంట్రొడ్యూస్ చేయబడింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరపు నుంచి తీసుకున్న ఒక ప్రోగ్రామ్ అనమాట. ఆ ప్రోగ్రామ్ ఎందుకు? అంతరిక్షంలో అంతు చిక్కని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్యాప్చర్ చేసి చదవడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. సో దానికోసమే ఏంటంటే ఈ యొక్క యూక్లిడ్ అనే ఒక మిషన్ లాంచ్ చేసి దీంట్లో చాలా ఆధునికమైన అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉపయోగిస్తున్నారు. చాలా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ వారు ఈ మిషన్ ద్వారా బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్, వేలాది గ్యాలక్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుగొనడానికి, ఫోటో తీయడానికి, అండర్స్టాండ్ చేయడానికి, వాటన్నిటికీ కూడా ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ యొక్క యూక్లిడ్ యొక్క పొటెన్షియల్ ఏంటి, సో ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క మెయిన్ విషయాలు ఏంటి, దీని ద్వారా వాళ్ళు చదవాలనుకుంటున్న విషయం ఏంటి, ఏమేమి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఇది పూర్తి కాలేదు కాబట్టి ప్లాన్ మాత్రమే చదువుతాం, పూర్తయిందని చదువుతాం. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్. మొట్టమొదటిసారిగా ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ యూనివర్స్ అంటే ఈ యూనివర్స్ అనేది ఫామ్ అయిందని తెలుసు. సుమారుగా 13 బిలియన్ల సంవత్సరాల క్రితం 13 బిలియన్ల సంవత్సరాల క్రితం మన యూనివర్స్ ఫామ్ అయిందని తెలుసు. కాకపోతే వారు ఏంటంటే స్టడీ ఆఫ్ లైట్ అంటే లైట్ గురించి, అంటే 10 బిలియన్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయిన లైట్ గురించి చదువుతూ యూనివర్స్ యొక్క ఎర్లీ స్టేజెస్ ఎలా ఉనింది, యూనివర్స్ యొక్క ప్రారంభ దశలో ఎలా ఉనింది అనేది చదవడానికి, యూనివర్స్ గురించి అన్నీ కూడా తెలుసుకోవడానికి, సైంటిఫిక్ నాలెడ్జ్ బిల్డ్ చేయడానికి, అలాగే యూనివర్స్లో ఉంటున్న గ్యాలక్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాలక్సీస్ యొక్క సో ఇక్కడ గ్యాలక్సీస్ యొక్క నాలెడ్జ్ తెలుసుకోవడానికి వాటి కోసం లాంచ్ చేస్తున్న ఒక మిషనే ఇదన్నమాట. సో ఇక్కడ మనకి టర్మ్ అర్థమైంది. తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే డార్క్ ఎనర్జీ.
దేన్ని చదవడానికి? డార్క్ ఎనర్జీ. సో ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మన యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది మనకు తెలుసుకుంటున్నాం. ఆ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి చాలా సోర్సెస్ కానీ ఎనర్జీ కానీ అన్నీ ఉన్నాయి. కానీ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ యూనివర్స్ మొత్తం మీద 68% ఏమున్నాయంటే డార్క్ ఎనర్జీ ఉంది. ఏమిటి సార్? 68% డార్క్ ఎనర్జీ ఉందా? కానీ డార్క్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసా అంటే నో. వాట్ ఈస్ డార్క్ ఎనర్జీ అంటే నో, అంటే దీన్ని మనము డిటెక్ట్ చేయలేము, నాట్ డిటెక్టెడ్. సో అప్పుడు ఏంటి? ఈ యొక్క డార్క్ ఎనర్జీ అనేది ఏంటి? నాట్ డిటెక్టెడ్. ఈ డార్క్ ఎనర్జీని మనం డిటెక్ట్ చేయలేము. సో డార్క్ ఎనర్జీని మనం డిటెక్ట్ చేయలేము. నాట్ నోన్, అసలు ఏముందో మనకు తెలియదు, కానీ ఉందని మాత్రం తెలుసు. ఏదో ఉంది, అది ఏంటో తెలియదు. దాన్నే మనం ఏమంటాం? డార్క్ ఎనర్జీ. అంటే డార్క్ ఎనర్జీలో ఎన్నో మిస్టరీస్ దాగున్నాయి. ఏమున్నాయి? మిస్టరీస్ దాగున్నాయి. సో అందులో ఉంటున్న రహస్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చదివి డీటెయిల్గా అనేది కాస్మోస్ యూనివర్స్ గురించి తెలుసుకోవడానికి చేస్తున్న ప్లానే యూక్లిడ్. ఇది కాకుండా ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే డార్క్ మ్యాటర్. సో ఇప్పుడు సార్ డార్క్ ఎనర్జీ వేరు, డార్క్ మ్యాటర్ వేరా సార్ అంటే వేరు. డార్క్ ఎనర్జీ అంటే అక్కడ ఎనర్జీ ఉందని తెలుసు, కానీ అక్కడ ఏం మ్యాటర్ ఉందో మనకు తెలియదు. కానీ ఆ డార్క్ ఎనర్జీ మాత్రమే 68% యూనివర్స్ అంతా కూడా ఉంది. డార్క్ మ్యాటర్ విషయానికి వచ్చారంటే 27% అంటే యూనివర్స్ అంతా ఉంది. కానీ దీని గురించి కూడా మనకి తక్కువగా తెలుసు, కానీ ఇక్కడ దీన్ని డిటెక్ట్ చేయగలం. సో ఇంతకుముందు ఉన్నదాన్ని ఏంటి? డార్క్ ఎనర్జీని డిటెక్ట్ చేయలేం. మరి డార్క్ మ్యాటర్ మనం డిటెక్ట్ చేయలేము. డిటెక్టెడ్ త్రూ గ్రావిటేషనల్ వేవ్స్. అంటే గ్రావిటేషనల్ వేవ్స్ ద్వారా, ఇది మీకు అర్థమైంటుంది. సో గ్రావిటేషనల్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ద్వారా మనం వాటిని డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ డార్క్ మ్యాటర్ ఉంది అని కనుగొనవచ్చు. కానీ ఏముందో తెలుసా అంటే తెలియదు అనమాట. అంటే డార్క్ మ్యాటర్లో కూడా మనకు ఉందని తెలుసు, డిటెక్ట్ చేయగలము. కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ కానీ, అంటే ఇప్పుడు స్టడీస్ ద్వారా ఏం చదవబోతున్నారు? వాటి యొక్క ప్రాపర్టీస్ ఏమున్నాయి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, వాటి యొక్క క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇలా అన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ఈ మిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మిషన్గానే చెప్తున్నారు. సో మొత్తానికైతే మనకి ఇప్పుడు అర్థమవుతుంది యూక్లిడ్ మిషన్ అనేది యూనివర్స్ని స్టడీ చేయడానికి, డార్క్ ఎనర్జీని స్టడీ చేయడానికి, డార్క్ మ్యాటర్ని స్టడీ చేయడానికి తీసుకొస్తున్న ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అనమాట. అది కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తరపు నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో ఇది చాలా క్రూషియల్. సో మొత్తాన్ని ఏంటంటే మనం డీటెయిల్గానే చదివేశాము. కాకపోతే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో డ్యూ లాంచ్ ఇన్ July 1. ఎప్పుడు లాంచ్ ఇవ్వన్నారు? July 1 లాంచ్ ఇవ్వన్నారు. ఏ లాంచ్ స్టేషన్? కేప్ కెనవెరల్. ఎక్కడది? ఫ్లోరిడాలో. SpaceX Falcon 9 రాకెట్ ద్వారా దీన్ని ఏంటంటే లాంచ్ అనేది చేయబోతున్నారు. దిస్ ఇస్ వాట్ ద లొకేషన్ అండ్ లాంచ్ అనమాట. సో మొత్తానికి ఏంటంటే వీ హ్యాడ్ నోన్ అబౌట్ దిస్ యూక్లిడ్ సో కాల్డ్ మిషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి నాన్న. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఏంటంటే మనకి రీసెంట్గా మొన్న కరెంట్ అఫైర్స్లో BIS బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అనేది ఓకేనా. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఒకటి ఉంటుంది BIS అంటే. ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్. రీసెంట్గా కరెంట్ అఫైర్స్ వచ్చింది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్. ఏంటది? బ్యాంక్ ఫార్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళు ఒక విషయం చెప్పున్నారు రీసెంట్గా. ఏమని? ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న బ్యాంకులు కానీ ఎకనామీ కానీ ఒక పెద్ద రెసెషన్ ఫేస్ చేయబోతున్నాయి, కుప్పకూలిపోబోతున్నాయి, జాగ్రత్త పడండి అందరూ, జాబ్ లాస్ రాబోతుంది, రెసెషన్ రాబోతుంది అని మొన్ననే వాళ్ళు భయపెట్టించారు. సో ఈ భయాన్ని పక్కన పెట్టే విధంగా మన RBI అనేది ఒక రిపోర్ట్ అనేది అందించారు. సో మన RBI తరపు నుంచి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ పేరే ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. సో ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఈ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది ఏంటి? ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ విషయానికి వచ్చారు అంటే FSR అంటారు. ఇది సంవత్సరానికి చూడండి దాన్నే మనం ఏమంటే బై యాన్యువల్. ఏమిటండి అది? బై యాన్యువల్ అంటే ఏంటంటే సరిపోవట్లేదు, నీట్గా పక్కన రాస్తానులేండి ఓకేనా. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది బై యాన్యువలీ అంటే ఏంటంటే ట్వైస్ ఏ ఇయర్, అంటే సంవత్సరానికి 2 సార్లు. ట్వైస్ ఏ ఇయర్ అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవరు లాంచ్ చేస్తారు? RBI అనేది లాంచ్ చేస్తారన్నమాట. ఈ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఏంటి? ఈ రిపోర్ట్లో ఏం చెప్తారు ఏంటంటే మన యొక్క ఇండియన్ ఎకనామీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్, ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్, ఇండియన్ ఎకనామీ ఎలా ఉంది,
మన యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్, మన యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాన్ని వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్గా అందిస్తారు. అది అన్నమాట. సో ఇందులో ఉంటున్న మన యొక్క సో కాల్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ఫైనాన్స్ సిస్టమ్ కానీ దాంట్లో ఉంటున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనం మంచిగా స్ట్రాంగ్గా ఉన్నామా లేదా, లేదంటే రెసిలియన్స్, ఇది మనము పరిస్థితులను తట్టుకునే విధంగా ఉన్నామా లేదా, లేదంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనము ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఎకనామిక్ స్టాండర్డ్స్ వాటన్ని కూడా తట్టుకోగలమా లేదా అనే దాన్ని వాళ్ళు స్టడీ చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ వాళ్ళు చెబుతున్నది ఏంటి, ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే మన యొక్క పెర్ఫార్మెన్స్, అంటే ఈ రిపోర్ట్ నుంచి వస్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంపార్టెన్స్, ఈ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన విషయాలను మనము ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఏంటంటే ఎన్పిఏ, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. సో ఏంటది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో ఒక చాలా వరకు ఇబ్బందికరమైన విషయం. సో ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని వివరిస్తూ ఉంటే టైం సరిపోదు, అందుకని నేను జస్ట్ చెప్పేస్తున్నాను. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఎన్పిఏస్ అనేది ఇంతవరకు 10 ఇయర్స్లో లోగా అనేది ఉండిందనమాట. అంటే 10 ఇయర్స్లో లో అంటే ఏంటి, 3.9% అనేది ఉంది. అంటే ఏంటి, మన నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది డిక్లైన్ అవుతూ వచ్చాయి అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. అంటే మన యొక్క బ్యాంకింగ్ సెక్టర్ చాలా అద్భుతంగా క్వాలిటేటివ్గా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి మన నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది తగ్గుతూ ఉన్నాయి అనేది ఇక్కడ తెలిసిన విషయం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం వాళ్ళు ఈ రిపోర్ట్ తరపు నుంచి చెప్పింది అంటే క్యాపిటల్ రిజర్వ్స్. ఏమిటంటే మన ఇండియాలో వచ్చేసి క్యాపిటల్ రిజర్వ్స్ అనేది అద్భుతంగా ఉందనేది వాళ్ళు తెలుపుతున్నారు. సో క్యాపిటల్ రిజర్వ్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే స్ట్రాంగ్గా అంటే ఏంటి, మనకి స్ట్రెస్ని తట్టుకునే విధంగా, ఎకనామిక్ స్ట్రెస్ ఏదన్నా వచ్చినా కానీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకి ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయిన క్యాపిటల్ రిజర్వ్స్ అనేది మన బ్యాంకులు అనేది, ఇండియన్ బ్యాంక్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఏంటంటే మన యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్, మన ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ సిస్టమ్ తీసుకుంటున్నారంటే ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది చాలా వరకు రెజైలెంట్. ఏమిటది రెజైలెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎగువ దిగువ అంటే స్ట్రెస్ఫుల్, అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ స్ట్రెస్లో ఉన్నా సరే వాటిని తట్టుకోవడానికి, అంటే ఏంటంటే స్టెబుల్గా ఉండడానికి, అలాంటి పరిస్థితులను తట్టుకోవడానికి మన ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గానే ఉందని చెప్తున్నారు. కార్పొరేట్ కానీ అలాగే మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అండ్ కార్పొరేట్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్తున్న ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఒకవైపు బ్యాంకింగ్ సెక్టార్ అయినా సరే మన బ్యాంకింగ్ సెక్టారు మంచిగానే పోతుంది, అలాగే మన కార్పొరేట్ సెక్టార్ అయినా సరే చాలా మంచిగా పోతుంది. అంటే ఒక పాజిటివ్ ఎడ్జ్లోనే ఉన్నాయి. ఇవి రెండూ కూడా మనకి అంటే ఒక పాజిటివ్ ఎకనామిక్ అవుట్లుక్కే ఇస్తున్నాయని చెప్తున్నాను. అంటే పాజిటివ్ ఎకనామీనే సూచిస్తుంది. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ షాక్ ఉన్నా సరే ఫ్యూచర్లో మన గ్రోత్ని ఎక్కడ ఎఫెక్ట్ చేయదు, మనం పాజిటివ్ గ్రోత్లోనే ఉంటాము అనే ఒక నమ్మకాన్ని మన ఆర్బీఐ అనేది ఇచ్చింది. సో ఇలాంటి నమ్మకం ఇస్తున్న ఇలాంటి రిపోర్ట్స్ వచ్చినప్పుడు మనకేం బెనిఫిట్స్ అన్నప్పుడు మీరు ఆలోచించాలి. ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరం కుప్పకూలిపోతున్నాం అన్నప్పుడు, మేము ఎలాంటి వరదలు వచ్చినా చాలా ధీటుగా నిలబడతాం అన్నప్పుడు ఆ యొక్క ప్రాంతానికి ప్రపంచం చేరుకుంటారు కదా. అంటే వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి పుల్ చేసేదానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది హెల్ప్ అవుతుంది కదా. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ఫైనాన్షియల్ సిస్టమ్కి ఒక నమ్మకాన్ని, ట్రస్ట్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క రిపోర్ట్ హెల్ప్ అవుతుంది కదా. ఆ విధంగా మనము ఆలోచించాలన్నమాట. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, స్ట్రెస్ టెస్ట్ ఇండికేట్ ఇండియన్ బ్యాంక్స్ విల్ బీ ఏబుల్ టు విత్ స్టాండ్ ద సివియర్ స్ట్రెస్ సినారియో. ఇక్కడ చూడండి, మన సో కాల్డ్ ఆర్బీఐ గవర్నర్ తరపు నుంచి వారిస్తున్న స్టేట్మెంట్స్. బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ బోత్ బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ ఆర్ స్ట్రెంగ్త్. అండ్ ఏంటి, ఒక బ్యాంకులు స్ట్రాంగ్గా ఉన్నాయి, కార్పొరేట్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి విషయాన్ని కానీ తట్టుకోగలం. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ డ్రాప్డ్ 1%. ఇది కూడా అద్భుతమైన విషయం కదా. ఇవే ఇక్కడ వాళ్ళు చెప్తున్న రిపోర్ట్ యొక్క అవుట్లుక్. చూడండి, రిపోర్ట్ యొక్క అవుట్లుక్ కానీ ప్రిలిమ్స్లో రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మెయిన్స్లో ఏంటంటే ఆ రిపోర్ట్ యొక్క అవుట్కమ్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి దట్ విల్ ప్రొవైడ్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని తెలపడానికి మనకి ఇది చాలా బెస్ట్గా అనేది హెల్ప్ అవుతుంది. సో క్లియర్లీ అండర్స్టాండ్ దిస్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఆర్టికల్ చిన్నదిగా ఉంటుంది, ఎలాబొరేషన్ పెద్దదిగా ఉంటుంది, అలాంటి వాటినే వీటిని అంటాం. ఓకేనా. సో ఇది మనకి ఎడిటోరియల్లో వచ్చిన ఒక ఆర్టికల్ అన్న. ఈ ఆర్టికల్ చెప్పడానికి ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది చెప్పాలి. ఎక్కడది ఆప్షనల్ గురించి మీకు చెప్పానా లేదనుకుంటున్నాను. సో ఆప్షనల్ చూడండి అన్న, మీకోసం ఏంటంటే అద్భుతమైన పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ మీకోసం తీసుకొస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో రికార్డెడ్ పద్ధతిలో 20,000 రూపీస్, అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ 25,000 రూపీస్. ఫీస్ అనేది 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్.
ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా వారికి ఈ ఆప్షన్స్ అనేది అద్భుతంగా హెల్ప్ అవుతుంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. తర్వాత మనం ఈ ఆర్టికల్లో కోసం ఇది ఏంటంటే ఒక ఫిక్షనల్ ఆర్టికల్ అంటే మనం ఊహాత్మకంగా చెప్తున్న ఒక ఆర్టికల్. సో ఇక్కడ ఆర్టికల్ ఏంటంటే ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్. సో మీకు మహల్నోబిస్ అనేవారు ఎవరో తెలియాలి. సో మహల్నోబిస్ మనకి ఏంటంటే స్టాటిస్టిక్స్ టు ఇండియా, మొత్తం ఇండియా యొక్క సైంటిఫిక్ స్టడీస్ స్టాటిస్టిక్స్ అందించిన ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరన్నా ఉన్నారంటే వారే మనకి మహల్నోబిస్ అనమాట. సో మన ఇండియాలో స్టాటిస్టిక్స్ డీటెయిల్ స్టడీయింగ్ అనాలిసిస్ చూడండి, స్టాటిస్టికల్ అనాలిసిస్. సో దీన్ని మీకు నేను కంప్లీట్గా చెప్పబోయేది లేదు, జస్ట్ ఓవర్వ్యూగా ఇస్తున్నాను. స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇది ఫ్యాక్చువల్ టాపిక్ కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క టాపిక్ అనేది అనలిటికల్ ఫిక్షనల్ టాపిక్. అంటే మహల్నోబిస్ అనేవారు బిగ్ డేటా అండ్ ప్రస్తుత కాలంలో ఉంటున్నప్పుడు వారు ఉంటే ఎలా ఉంటుంది అనేది ఊహాత్మకంగా చెప్పబడింది. ఏమిటంటే ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. సో చూడండి, స్టాటిస్టికల్ అనాలిసిస్లో ఒక దిట్ట ఎవరంటే మహల్నోబిస్. ఎందుకంత గొప్ప వ్యక్తి అని తీసుకుంటున్నాము అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఫస్ట్ 2 డిజిటల్ కంప్యూటర్స్ తీసుకొచ్చింది ఎవరంటే మహల్నోబిసే అనమాట. సో చూడండి, అతను చాలా తెలివైన వ్యక్తి. తనకు చాలా వరకు డేటా స్టడీ అనాలైసిస్ ఇవన్నీ కూడా గొప్పగా చేస్తున్నాడు. కానీ తనకున్న తెలివికి తనకున్న పనిని ఇంకా బెటర్ చేయడానికి ఇంకా ఈజీ చేయడానికి ఏంటంటే తను 1956లోను అలాగే 1958లోను 2 డిజిటల్ కంప్యూటర్స్ మొట్టమొదటిసారిగా ఇండియాకనే తెచ్చారనమాట. అది కూడా ఎక్కడంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇండియాకుంటున్న పరిస్థితులు ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి వాటిని స్టడీ చేసి అనలైజ్ చేయడానికి ఏంటంటే ఈ డేటా అనేది ఎఫిషియెంట్గా అనలైజ్ చేయడానికి ఆ కాలంలోనే 1950s 60s ఆ కాలంలో ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకున్న ఒక గొప్ప వ్యక్తి. సో మహల్నోబిస్ అనేది మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఏంటంటే టెక్నాలజీ అనేది మన పనిని సులువు చేస్తూ ఇంకా మన పనిని వేగం చేయడానికి ఉపయోగపడే ఒక పరికరణగా అనేది భావిస్తున్నాం. సో అలాగే ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ కూడా బెటర్ చేయడానికి ఒక డిజిటల్ సిస్టమ్ అనాలిసిస్ స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమేటిక్ ఫ్రేమ్వర్క్ ఇంకా డేటా ఇంప్రూవ్మెంట్ డెసిషన్ మేకింగ్ చేయడానికి బెటర్ చేయడానికి దానికోసమే ఈ యొక్క మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కావాలి, స్టాటిస్టికల్ డేటా కావాలి అనేది నిర్ణయించుకున్న ఒక వ్యక్తి. అలాగే మహల్నోబిస్ యొక్క సిద్ధాంతం అనేది ఏంటంటే చాలా వరకు కౌటిల్య యొక్క అర్థశాస్త్రా నుంచి ఇన్స్పైర్ అయినది అనమాట. కౌటిల్య యొక్క అర్థశాస్త్రాలు ఏం చెబుతుంది? కౌటిల్య యొక్క అర్థశాస్త్రాలు ఏంటంటే చాలా వరకు ఏంటంటే చెక్స్ ఆన్ సర్వేస్. ఒక సర్వేని మనం మల్టిపుల్ చెక్స్ చేయాలి. చెక్స్ ఆన్ సర్వే, ఒక సర్వే చేసి ఆ సర్వేని మల్టిపుల్ టైమ్స్ మనం అనలైజ్ చేసి స్టడీ చేస్తేనే అప్పుడే మనకేంటి అక్యురసీ అండ్ రిలయబిలిటీ కావాలి. ఏమిటండి అది? అక్యురసీ అండ్ రిలయబిలిటీ అనేది మనం బిల్డ్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఈ యొక్క డేటా అనాలిసిస్ అన్నీ కూడా ఎర్రర్స్ తగ్గించి మనం ఎఫిషియెంట్గా అనేది మనం అడ్మినిస్ట్రేషన్ అన్నింటిలో కూడా స్టాటిస్టికల్ అనాలిసిస్ క్వాలిటేటివ్గా చేయొచ్చు అనేది ఇక్కడ సిద్ధాంతం. ఇదంతా కూడా సో మన యొక్క మహల్నోబిస్ గురించి. ఇప్పుడు చెబుతున్నది ఏంటంటే బిగ్ డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి ఆధునికకరంగా ఏంటంటే డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఈ బిగ్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా మిమ్మల్ని రిప్లేస్ చేయడానికి కాదు, ఒకటి అర్థం చేసుకోవాలి. ఇవి మనిషిని రిప్లేస్ చేయడానికి కాదు, మనిషిని ఇంకా వేగవంతం చేయడానికి, ఫాస్టర్ చేయడానికి, ఇంకా క్వాలిటేటివ్గా చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కోవిడ్-19 వచ్చిన కాలంలో ఒకవేళ మహల్నోబిస్ అనేవారు ఉంటే, అలాంటి ఒక స్టాటిషియన్ ఉంటే, ఎకనామిస్టులు ఉంటే వాళ్ళు ముందుగానే ఒక టెక్నాలజీ అన్నింటినీ ఉపయోగించుకునేసి వాళ్ళు సర్వేస్ మెషర్మెంట్స్ అన్నీ చేసి ఇలాంటి ఒక పరిస్థితులను మనం ఎలా తట్టుకోగలము, ఎలా మనం ఓవర్కమ్ చేయగలం అనేది ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఉంటారు. ఏఐ అనేది హ్యూమన్ యొక్క ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి, బిగ్ డేటా అనాలిసిస్ అనేది ఇంకా మనం ఎఫెక్టివ్గా పనిచేయడానికి, మన గోల్ని అచీవ్ చేయడానికి అనేది ఇక్కడ చెప్తున్నారు. సో దీని ద్వారా ప్రజలందరికీ కూడా తెలుపుతున్న ఒక విషయం ఏంటంటే మన నేషనల్ ప్లానింగ్ కానీ ఇంకా మనకి టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ కానీ డెమోక్రటిక్ పార్టిసిపేషన్ ఎన్ని విషయాలైనా సరే మహల్నోబిస్ అయ్యి ఉంటే ఎలా చేసుంటారు? వారేంటంటే మనకుంటున్న ప్రస్తుత టెక్నాలజీని మనము పోటీగా తీసుకోకుండా ఆ టెక్నాలజీని మనం సపోర్టివ్గా తీసుకుంటే దాంతో నుంచి మనం ఇంకా కొత్త తరహాలో మనం ఎలా అడ్మినిస్టర్ చేసుకోవచ్చు, ఎలా ఎఫిషియెంట్గా మనం అడ్మినిస్టర్ చేయొచ్చు అనే దాన్ని వారు అవుట్కమ్గా తీసుకుంటారు అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ఇది ఫిక్షనల్ ఆర్టికల్ అన్నప్పుడు ఫిక్షనల్గానే చదవాలి, ప్రొస్పెక్టివ్స్ అన్నప్పుడు ఇలా కూడా ఆలోచించవచ్చు అనే దానికి ఈ ఆర్టికల్. కానీ డైరెక్ట్ ఫ్యాక్చువల్గా ఇక్కడ ప్రిలిమ్స్లోనో మెయిన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కొద్దిగా ఎథికల్గా మనం ఆలోచించడానికి వాటికి వచ్చే
ఆర్టికల్ ఇది, బట్ డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అనేది చాలా చాలా తక్కువ. బట్ మహల్నోబిస్ అనేవారు ఒక గొప్ప వ్యక్తి, అతని గురించి మాత్రం మనం స్టడీ చేయాలి. అట్ ఈస్ వాట్ ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు అక్కడ మీరు తన గురించి చాలా డీటెయిల్గా చదువుతారు. కెన్ లెర్న్ ఫర్దర్. ఓకే గైస్, సో ఇంతటితో ఈ వీడియో అనేది సమాప్తం. మీకోసం అద్భుతమైన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది తీసుకొస్తున్నామండి. ప్రిలిమ్స్కి మాత్రం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు కంప్లీట్ కోర్స్ అనేది ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు 30,000 రూపీస్కి అనేది తీసుకురావడం జరుగుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో అనేది కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్కి టార్గెట్ చేస్తున్నారో వారందరూ కూడా డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. సో అలాగే చూడండి, ఈ రోజు యొక్క ఎంసీక్యూ అనేది మీకోసం వచ్చేసింది. సో అంతకంటే ముందు ఈ విషయాన్ని మర్చిపోద్దు, ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మీకు జూలై 1st కంతా కూడా స్టార్ట్ అవ్వనుంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఈ రోజు యొక్క క్వశ్చన్ చూద్దాం. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, నీతి ఆయోగ్, ఎవరు అనేది మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐ హ్యాడ్ ఫ్రేమ్డ్ దిస్ క్వశ్చన్ ఫర్ యూ. చాలా సింపుల్ క్వశ్చన్, మ్యాక్సిమం పార్టిసిపేషన్ అనేది నేను ఎదురు చూస్తున్నాను. లెట్ us look into it. Okay guys, thank you. Thanks for the viewing and supporting and being on my side. This is me, SP Rajan alias SPR, signing off. Have a nice day. Bye bye. Take care. I will be joining you in a next beautiful video. This is it for the day. Bye bye. Take care.